కూర్చోండి. మీ అందరికీ వందనాలు. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. కొద్ది సమయం నిశ్శబ్దాన్ని పాటించండి. ప్రపంచంలో మత ఉన్మాదం భయంకరంగా పెట్టరేగిపోతుంది. ముఖ్యంగా మిగిలిన మతాలు ప్రారంభం నుంచి కూడా యేసు ప్రభు మార్గాన్ని భయంకరంగా ద్వేషిస్తున్నాయి. ఎందుకు అంటే ఏ మతంలో కూడా చెప్పనన్ని గొప్ప సంగతులు, ఏ మతంలోని వ్యక్తులు చూపించినంత గొప్ప మాదిరి యేసు ప్రభు చూయించాడు. యేసు ప్రభు బోధించాడు, చూయించాడు కూడా. కాబట్టి యేసు ప్రభు మార్గంలోకి వచ్చినటువంటి వ్యక్తులు ఎంత కఠిన పాషాణ హృదయులు కూడా మంచి వ్యక్తులుగా, నీతిమంతులుగా మారిపోతున్నారు. ఇది సహజంగానే సైతానుకు బాధ కలిగించే సంగతి. లోకంలో మంచే కాదు, చెడు కూడా ఉంది. విశ్వంలో దేవుడే కాదు, దేవ వ్యతిరేకి శక్తి అయినటువంటి సాతాను అనే ఒక దుష్టశక్తి కూడా ఉంది. దైవశక్తి ఉంది, దుష్టశక్తి కూడా ఉంది. ఈ దైవశక్తికి ఎప్పుడూ ఆ దుష్టశక్తి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుంది. కొన్ని నష్టాలు కూడా కలిగిస్తుంది. అయినా చివరికి దేవుని శక్తే గెలుస్తుంది. ఇది బైబిల్ గ్రంథం ఇచ్చినటువంటి సాక్ష్యం. ఎప్పటికైనా వెలుగే గెలుస్తుంది, సత్యమే గెలుస్తుంది, సత్యమేవ జయతే అన్నారు. కాబట్టి బైబిల్లో దేవుడు సత్యాన్ని ఉంచాడు కనుక సత్యమే తప్పక గెలిచి తీరుతుంది. ఇప్పుడు సత్యదేవుని దగ్గరకు వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి రావటం వల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి? అసలు ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి? ఒక చిన్న ప్రశ్న చెప్పండి. యేసు ప్రభు దగ్గరికి వస్తే నాకు వచ్చే లాభం ఏంటి? అసలు ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి అంటే, ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి, వస్తే బెనిఫిట్ ఏంటి అంటే చెప్తున్నా. మనిషి ఈ లోకంలో జీవించే జీవితం చాలా కొద్దిది. మహా బ్రతికితే ఒక 70, 80, 90 ఏళ్ళు ఇక్కడ జీవిస్తాం. ఏది ఆరోగ్యం బాగుండి, అన్నీ బాగుండి, ఎలాంటి ప్రమాదాలు, యాక్సిడెంట్స్, ఏ మాయదారు రోగాలు రాకుండా. ఎందుకంటే కొన్నిసార్లు చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి యవనస్తుల దాకా అందరికీ కొన్ని రకాల జబ్బులు వాళ్ళు చనిపోవడానికి కారణమవుతున్నాయి. అవేవి రాకుండా మనకు మంచి ఆరోగ్యం ఉండి ఎలాంటి ప్రమాదాలు బారిన పడకుండా ఉంటే మనం మహా బ్రతికితే ఒక 70, 80, 90 ఏళ్ళు జీవిస్తాం. ఆ తరువాత ఎంత బ్రతుకుదామన్నా ఇక్కడ బ్రతకలేం. ఒకవేళ మనం ఒక 100 ఏళ్ళు బతికినా మనతో పాటు జీవించిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. మనల్ని ఎరగని తరం వచ్చింది. మనల్ని ఎరగని తరం వచ్చిన తర్వాత మనం ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. ఎందుకంటే పలకరించే దిక్కు ఉండదు. వాళ్ళ ప్రపంచం వేరు, మన ప్రపంచం వేరు. ఈ సంగతి ఎప్పటికే ముసలోళ్ళకి అర్థమైద్ది. ఎప్పటికే ముసలోళ్ళకి అర్థమైద్ది. అవునా కాదా? ఏదో కాస్త ముసలోళ్ళు ఉన్నారు అంటే ఒక ముసలం ఇంకొక ముసలం మనం పలకరిస్తూ ఉంటే ఏదో కొంచెం కథ నడుస్తూ ఉంటుంది. అసలు ఎవరిని పలకరించే పరిస్థితి లేదనుకో, మనం ఈ ప్రపంచంలో ఉన్నా ఒకటి, ఊడినా ఒకటే. అవునంటారా కాదంటారా? ఇప్పుడు మీకు 100 ఏళ్ళు కావాలన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను 100 ఏళ్ళు బతకాలన్నా అన్నోళ్ళు. ఎందుకు 100 ఏళ్ళు? ఇప్పుడు 100 నువ్వు బతికావు, నీకు తెలిసిన వాళ్ళంతా 70, 80లోనే పోయారు. నిన్ను పలకరించేవాడు ఉన్నాడు. ఇక తర్వాత తరం వస్తారు, వాళ్ళు కూడా ఏం చేస్తారో తెలుసా? ఈ ముసలోడి తరం వాళ్ళు అందరూ పోయారు, ఈడెందుకు అని చెప్పి ఎప్పుడు చేస్తాడని ఎదురు చూస్తారు తప్ప ఇంక వేరే రకంగా ఏం ఉండవు. కాబట్టి అన్నీ బాగుండి ఒక 60, 70, 80 ఏదన్నా ముసలోళ్ళు ఇంకా కాస్త కోస్తే అక్కడక్కడ బతికుంటారు. ఒక 90 ఏళ్ళు ఓకే, స్తోత్రం. అయితే
ఆ తరువాత భయంకరమైన పరిస్థితి ఉంది. ఏమండి, పసితనంలో చనిపోయినా, యవనస్తులుగా చనిపోయినా, వృద్ధాప్యంలో చనిపోయినా, ప్రమాదవశాత్తు చనిపోయినా, జబ్బుతో చనిపోయినా, ఏ విధంగా చనిపోయినా మొత్తానికి మాత్రం ఇక్కడ లోకం అయితే మనకి పర్మనెంట్ కాదు. కొద్ది రోజులే మనం ఇక్కడ ఉండేది. అయితే ఇక్కడ చనిపోయిన తరువాత సహజంగా మనుషులు అనుకునేది ఏంటంటే చనిపోయిన తరువాత ఇంకా వేరేదేమీ లేదు అని చెప్పని అనుకుంటున్నారు. మట్టి మట్టిలో కలిసిద్ది, గాలి గాలిలో కలిసిద్ది అని కొంతమంది నమ్ముతుంటే, మరి కొంతమంది ఏం నమ్ముతున్నారంటే చనిపోయిన ఈ మానవ శరీరంలో నుండి ఆత్మ బయటికి వచ్చి మరొక శరీరంలోనికి ప్రవేశిస్తుంది, మరొక అమ్మ కడుపులోకి ప్రవేశిస్తుంది. ఇలాగ మనిషి అనేక జన్మలు ఎత్తుతాడని మరొకరు నమ్ముతున్నారు. కానీ ఈ రెండు నమ్మకాలు కొంచెం మనం లాజికల్గా ఆలోచిస్తే, అంటే తార్కికంగా ఆలోచిస్తే సమంజసమైనవిగా అనిపించవు. మట్టి మట్టిలో కలిసి గాలి గాలిలో కలిసేదానికి ఇంతోటి భాగ్యానికి ఇంత సృష్టి దేవుడు ఎందుకు చేయాలి? ఇదంతా దేవుడే చేశాడా లేక మనకే మనం వచ్చామా? చెప్పండి. ఇప్పుడు అందరికీ ఎన్ని ముక్కులు ఉన్నాయి? ముక్కులు అమ్మా, కళ్ళు ఎన్ని ఉన్నాయి? 4. 2 కళ్ళు 1 ముక్కు. ఆ పెదాలు ఎన్ని ఉన్నాయి? 4. 5. పై పెదవి కింద పెదవి 2 పెదాలు. అది నోరు అనుకోండి. నోరులు ఎన్ని ఉన్నాయి? 1. చేతులు ఎన్ని ఉన్నాయి? కాళ్ళు ఎన్ని ఉన్నాయి? తలకాయలు ఎన్ని ఉన్నాయి? రైట్. మీరంతా మనుషులు, మీకు ఈ అవయవాలు ఉంటాయి కదా. అందరికీ ముక్కు ఉందా లేదా? కానీ ఒక ముక్కుకు సంబంధం ఉందా? ఉందా? అది అందరికీ అయ్యే ముక్కులు, అందరికీ అయ్యే కాళ్ళు, అందరికీ అదే నోరు, అందరికీ అదే తలకాయ. కానీ ఒక ముఖానికి వేరియేషన్ ఉంది. అలా ఏర్పాటు చేస్తాడు. ఎందుకో తెలుసా? ఒక వ్యక్తి మరొక వ్యక్తిని గుర్తుపట్టడానికి వీలుగా. ఇది దేవుని సృష్టి. దేవుడు పనిగట్టుకుని మన ముఖాకృతిని డిజైన్ చేశాడు. కాబట్టి అందరికీ అదే ముఖమైన ముఖాల్లో వేరియేషన్ ఉంటుంది. అవునా? చేతులు అందరికీ ఒకసారి చూపించండి. చేతులు ఉన్న వాళ్ళందరూ ఒకసారి చేసి చూపించండి. రైట్. అందరికీ ఒకే విధంగా 5 ఏళ్ళే ఉన్నాయా? 14 ఏళ్ళు ఏమైనా ఉన్నాయా? రైట్, 5 ఏళ్ళు. ఎవరికైనా ఒకేలా అదనంగా ఉంటే ఆశ్చర్యంగా చూస్తారు, 6 ఏళ్ళు అని. అవునా కదా? ఇక్కడ పాయింట్ ఏంటంటే అందరికీ ఉన్నాయి 5 వేళ్ళే, అందరికీ చెయ్యి ఒక్కటే. కానీ మీరు గమనించండి, వేలి ముద్రలు తేడా ఉంటాయి. ఒక వేలి ముద్రతో ఇంకొక వేలి ముద్ర కలవదు. ఎవరికి వాళ్ళకి ప్రత్యేకంగా ఉంటాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కొన్ని ప్రత్యేకమైన ఉద్దేశాలను మనసులో పెట్టుకొని సృష్టికర్త అయిన దేవుడు కొన్ని వేరియేషన్స్తో మనందరినీ నిర్మించాడు. మనకు అన్ని విధాల కన్వీనియంట్గా ఉండేటట్టు మన శరీరాన్ని ఆయన రూపొందించాడు. కాబట్టి మనకు ఇట్టే అర్థమైద్ది, మనంతటా మనం పుట్టలేదు, ఎవరో ఒక వ్యక్తి మనల్ని డిజైన్ చేశాడని. ఎంతమంది నమ్ముతున్నారు? మీ అమ్మ కడుపులో నిన్ను నువ్వు తయారు చేసుకోలేదు. పోనీ మీ అమ్మైనా నీకు షేపులు ఏర్పాటు చేయలేదు. అసలు నువ్వు కడుపులో ఎప్పుడు పడ్డావు కూడా నాకు తెలియదు. ఓకే, లోపల నువ్వు ఎట్టెట్ట రెడీ అవుతున్నావో తెలియదు. ఈ మధ్య స్కానింగ్లు వచ్చినాయి. ఆ స్కానింగ్లో చూసి చెబుతున్నారు, పిండం ఎలా ఉంది, అలా ఉంది, బ్రెయిన్ కొంచెం డ్యామేజ్ అయింది, లేకపోతే హార్ట్ కరెక్ట్గా లేదు, హార్ట్లో హోల్స్ ఉన్నాయి, లేకపోతే ఇట్లా ఈ సమస్య అని చెప్పని పిండం ఏర్పడి ఒక ఆకృతి వచ్చిన తర్వాత చెప్తున్నాను. ఏది ఇప్పుడు స్కానింగ్లో. అది కూడా డాక్టర్ అమ్మ చూసి చెప్పొద్ది. తల్లిగా మనకు మాత్రం ఒక స్త్రీకి తన గర్భస్థ శిశువు ఎలా రూపుదిద్దుకుంటుందో తెలియదు. కానీ చక్కని ఆకృతితో తల్లి నుంచి బిడ్డ ఉత్పత్తి అవుతుంది. బిడ్డ భూమి మీదకి రాగానే వానికి కావాల్సినటువంటి ఫీడింగ్, ఆహారం తల్లి రెడీ చేయాల, బిడ్డ కూడా రెడీ చేసుకోవాలా. వాడు భూమి మీదకి రాగానే వాడు ఆహారం తీసుకొని బ్రతకాలి. కాబట్టి తల్లి నుంచే పాల ఉత్పత్తిని డిజైన్ చేశాడు దేవుడు. అవునా? దీన్నంతా ఇక మొత్తం వర్ణించాల్సిన అవసరంలా, కొద్దిగా మీకు మెళకువ కోసం చెప్తున్నా. దీన్నంతా గమనిస్తే
మనల్ని మనమే చేసుకున్నామా, లేకపోతే ఒక వ్యక్తి ప్లాన్గా రెడీ చేశాడా? గట్టిగా చెప్పండి, పెద్దగా చెప్పండి, డౌట్ లేదుగా. ఒక కర్త ఎవరో మొత్తానికి ఒక ఆయన ఉన్నాడు, ఆయన మనల్ని చక్కగా రెడీ చేశాడనమాట. ఇది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మట్టిలో కలిసిపోయి గాలిలో కలిసిపోయేదానికి మానవుడిని ఇంతసేటు రిస్క్ తీసుకొని కష్టపడి రెడీ చేసి ఇంత ప్రకృతిని నిర్మించి ఇన్ని సంవత్సరాలుగా దేవుడు ప్రయాసపడాల్సిన అవసరం లేదు. కష్టపడి సంవత్సరం అంతా వ్యవసాయం చేసి చివర పండిన పంట తగలబెట్టుకునేదానికి వ్యవసాయం ఎందుకని నా ప్రశ్న. ఏమండి, ఇప్పుడు ఫస్ట్ నాగలి పొలంలోకి పంపించి అరకదున్నటం మొదల దగ్గర నుంచి విత్తనం నాటి ఏమంటే పెద్దదయ్యి దానికి నీళ్లు కట్టి ఎరువేసి అన్ని తిప్పలు పడి సంవత్సరం అంతా వ్యవసాయం చేసి చివరిలో వచ్చేదంతా ఒట్టిగా శూన్యంగా అయిపోతే మనం వ్యవసాయం చేస్తామా? ఆ వ్యవసాయం చేసామంటే బస్తాలు ఇంటికి ఆశించే కదా చేస్తాం. మరి దేవుడు మానవుడిని చేశాడంట, మానవుడు పుట్టి పెరిగి పెద్దోడయ్యాడంట, చచ్చిపోయాడంట, మట్టిలో కలిసిందంట, గాలిలో కలిసిందంట, వీడికి మిగిలిందేం లేదు, దేవుడికి మిగిలిందేం లేదు. మరి ఇప్పుడు ఇది కరెక్టేనా? ఈ నమ్మకం కరెక్టేనా? తప్పు. కాబట్టి మట్టిలో కలవటాలు, గాలి ధూళ్ళు కలవటాలు అనేవి జరగదు. ఏదో మొత్తానికి బెనిఫిట్ ఆశించే చేశాడు దేవుడు. 2, ఇంకోటి ఏం చెప్తున్నారు? చచ్చిపోయిన మానవుడి యొక్క శరీరంలో నుంచి ఆత్మ బయటికి వెళ్ళి మరొక తల్లి కడుపులో ప్రవేశించిద్దట. ఆ తర్వాత పుట్టి పెరిగి పెద్ద మళ్ళీ చచ్చిపోయి మళ్ళీ ఇంకొక అమ్మ కడుపులో ప్రవేశించిద్దట. ఈ రకంగా అనేక జన్మలు ఎత్తుతాడట మనిషి. నీతిమంతుడిగా బతికితేనేమో మానవ జన్మ, పాపం చేస్తేనేమో పంది జన్మ. ఇది ఒక టైప్ సిద్ధాంతం ఉంది, మీకు తెలీదా? ప్రస్తుతం ఉన్న పందులన్నీ పూర్వజన్మలో పాపులు అన్నమాట. వాడిని మనిషిగా పుట్టిస్తేనే సిగ్గులేని బతికాడు. ఇక జంతువుగా పుట్టిస్తే వాడికి ఏమైనా పశ్చాత్తాపం ఉంటుందా? పోనీ మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి, మీకు పరిచయం ఉన్న పంది ఏదన్నా దొరికితే చిన్న ఇంటర్వ్యూ చేయండి దాంతో. ఊరికే మాకు పందులు పరిచయం ఏంటంటే దాన్నే ఉంది, హైవే రోడ్డు పక్కన మురికి కాలువల పక్కన మస్తు ఉంటాయి. ట్రై చేయండి కొంచెం దాని దగ్గర మైకు పెట్టి, ఏం పంది గారు మరి ఏమన్నా ఫీల్ అవుతున్నారా? మీ లైఫ్ చాలా దరిద్రగుట్ లైఫ్ కదా, జంతువులు చాలా ఉన్నాయి కానీ మీ అంత దరిద్రపు జంతువు ఏది ఉండదు కదా. ఏమండి పంది గారు, మరి ఎప్పుడన్నా మీరు ఫీల్ అయ్యారని అడగండి పందిని. అదేం మాట్లాడేది, దానికి మాటలు రావు, గుర్రం అంటది. అది ఏదన్నా దాని లెక్కలు వేరుకుంటే మీకు తెలుసు కదా, ఆ పనిలో ఉంటుంది అది. తప్పించి ఏం చేద్దాం బ్రదర్, చాలా ఫీల్ అవుతున్నాను నేను, పోయినసారి కూడా బుద్ధి గడ్డి తిని పాపాలు చేశాను, అందుకని ఇలాంటి బతుకుతున్నాను చీచి అని చెప్పని ఏ పంది ఫీల్ కాదు. దానికంతా ఏదో ఒక ఆహారం దొరికి కాస్త మంచి బురద గుంట ఒకటి దొరికితే ఈ ఆహారం తిని ఆ బురద గుంటలో పడి ఆహా ఏమి నా భాగ్యం అనుకుంటా తప్ప నా బతుకు పాడుగానని ఏ పంది అనుకోదు. ఇంకా చెప్పాలంటే బురదగుంటలోకి వెళ్ళిద్దా, రాయి తీసుకొని కొట్టు లెగిసిద్దాం. అది ఒక్కసారి ఊహించుకోండి దాని ఫీలింగ్స్. పొరిలాడుతూ ఉంటుంది, అడి తిరుగుతూ ఉంటుంది బురదగుంటలో. నువ్వు రాయి కొట్టావనుకో అంటుంది. తప్పించి ఒట్టుకు రాదు అది, ఒక పట్టాన్ని రాదు. నువ్వు కొట్టి చాలాసేపు కొడితే కానీ ఏంది బాసు హాయిగా ఉంది ప్రాణానికి, నువ్వు అనవసరంగా నన్ను చెడగొడుతున్నావు, అసలు నాతో నీకేంది బ్రదర్, వెళ్ళి బ్రదర్ అని చెప్పని చెబుతూ ఉంటుంది. అయితే పంది భాష నీకు అర్థం కాదు కాబట్టి నీకు తెలియదు ఆ సంగతి. పంది లైఫ్ ఇది. తప్పించి ఏ పంది కూడా ఫీల్ కాదు, నా బ్రతుకు ఇంత దరిద్ర బ్రతుకని. ఆ మాటకు వస్తే పందే కాదు, ఏ జంతువు కూడా ఫీల్ కాదు. ఎందుకో తెలుసా? జంతువులకి ఆ వివేచన విచక్షణ జ్ఞానం లేదు. అది ఒక్క మానవుడికి మాత్రమే ఉంటుంది. ఎందుకో తెలుసా? మానవుడు ప్రాణము శరీరము మాత్రమే కాదు కానీ మానవుడు ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. మానవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ. కాబట్టి మానవుడికి ఆ ఇంకితం తెలిసింది కానీ జంతువులకు తెలియదు. ఆ మధ్య నన్ను ఒక ఆయన కలిశాడు. జంతువులో ప్రేమ ఉంది, జంతువు కూడా తన దూడను గుర్తుపడుతుంది, జంతువులో కూడా తను కాపాడుకునే నైజం ఉంది, జంతువు కూడా తన పిల్లల కోసం అది తెగిస్తుంది,
కాబట్టి జంతువుకి ఆత్మ ఎందుకు లేదు అన్నాడు. నేను చెప్పా, సోదరా, జంతువుకి ఆత్మ లేదు, అది ఒక ప్రాణి, దానికి ప్రాణము శరీరం మాత్రం ఉన్నాయి, అది ఆత్మ కాదని చెప్పా. ఎందుకు కాదు అన్నాడు. ఎందుకు కాదు అంటే నేను చెప్పా, ఏ జంతువైనా బట్టలు కట్టుకోవటం చూసావా? సిగ్గు కలిగి బట్టలు కట్టుకోవటం చూసావా? చూడలేదు, తీసేది, వదిలేసేది. జంతువుకి ఉచ్చ నీచాలు తెలుసా? జంతువుకి మనస్సాక్షి ఉందా? మీకు తెలుసా జంతువు ఎంత నీచమైందో? జంతువు చాలా నీచమైంది, దానికి ఉచ్చ నీచాలు తెలియవు. ఒక జంతువు ఒక పిల్లని కంటుంది, ఆ పిల్ల ఆడపిల్ల అనుకో, ఆ ఆడపిల్ల జంతువు పెద్దదైన తర్వాత దానికి జన్మనిచ్చిన తండ్రి జంతువే మళ్ళా దానికి కూడిద్ది, అవునా? కానీ మానవ జాతిలో మనం మన బిడ్డను అలా మోహించగలమా? ఆ తలంపు వస్తుందా? మన బిడ్డను చూసినప్పుడు నా దేహం నా బిడ్డ దేహం ఒకటేగా, ఇది నాలో నుండి వచ్చిందేగా నా బిడ్డ అనే మమకారమే తప్ప కామ వికారానికి తావు లేదు. కానీ జంతువులు అలా కాదు, వాటికి ఉచ్చనీచాలు తెలియవు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంతేకాదు జంతువుకి పశ్చాత్తాపం కూడా లేదు. ఉదాహరణకి మీరు ఒక పెంపుడు కుక్కను పెంచుతున్నారు, మీ ఇంటికి చాలా ఇష్టమైన అతిథి చుట్టమ ఒకడు వచ్చాడు, ఆ రోజు కుక్కను వదిలేసి ఉంది. ఏం చేసింది? మనోడు డైరెక్ట్గా లోపలికి వచ్చాడు, ఏ మూలం వచ్చిందో పిక్క పట్టుకుంది. ఎవడరా నువ్వు, డైరెక్ట్గా లోపలికి వస్తున్నావని పట్టుకుంది, కేకలు పెట్టాడు, నువ్వు పరిగెత్తావు, బయటకు వచ్చావు, దాన్ని 4 బాదావు, తిక్క వదిలింది. వాడికి తిక్క కూడా వదిలింది, ఎందుకంటే చూసుకొని రావాలి కదా. ఒక్కొక్కళ్ళకి అది తెలియదు, తలుపు తీసుకొని నెట్టుకొని పోతానే ఉంటారు రాకెట్లు పోయినట్టు. ఆ లోపల వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది, ఏమైనా స్నానం చేసుకొని బట్టలు కట్టుకుంటున్నారా లేకపోతే ఏంది, ఏం పట్టించుకోరు, ముందు తలుపులు నెట్టుకొని పోతానే ఉంటుంది. అదొక టైప్ మైండ్. సభ్యత సంస్కారాలు ఉండవు కొంతమందికి. కాబట్టి అట్లాంటి మూర్ఖంగా చేస్తే కుక్కలు పిక్కలు పడతాయి, పిక్క వదిలిద్ది. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మీ పెంపుడు కుక్క నువ్వు చాలా బాగా ప్రేమిస్తావు దాన్ని, అది పట్టేసింది వాడి పిక్కని, కుయ్యో మొర్రో కొట్టుకుంటున్నాడు. ఎరా కుక్కని కట్టేసుకునే పని లేదంట్రా, ఏందిరా అది ఆ రకంగా పట్టుకుంది, ఆయన కరిసేదాన్ని పెంచుతున్నాడు, ఏందిరా అరిసేదాన్ని పెంచాలి కానీ అని చెప్పని వాడు ఫీలింగ్ మార్చేస్తాడు. చేసేది లేక కుక్క 4 తగిలిచ్చి దాన్ని కట్టేసి వీడిని హాస్పిటల్లో తీసుకెళ్ళి కట్టించి, పాప ఏదో ఇంజక్షన్లు ఉంటాయిగా, కుక్క కరిసింది, దాని ఆనందం అది అయిపోయింది, ఇక వీడు పొడిపించుకోవాలా, పొడిపించుకోకపోతే వీడు కుక్కలా తయారవుతాడు. కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ అని ఇంజక్షన్లు చేసి తెచ్చావు. తీసుకొచ్చిన తర్వాత నువ్వు ఇంటికి మళ్ళా అతను తీసుకొచ్చినప్పుడు కుక్క ఎదురుగా వచ్చి, అన్నయ్య క్షమించన్నయ్య, మన బంధువని తెలియదు అన్నయ్య నాకు, లేకపోతే నేను అట్లా ఎందుకు చేస్తాను అన్నయ్య, అన్నం కూడా తినలేదు అన్నయ్య, చాలా తప్పు చేశానని అది ఫీల్ అయినప్పుడు, ఆ ఫీల్ అయిన ఘట్టం ఎప్పుడన్నా జరిగిందా నీ జీవితంలో? జరిగిందా? జరక్కపోగా ఈయన్ని మళ్ళా నువ్వు ఇంటికి తీసుకొస్తుంటే అది ఆ వాకిటి పక్కన ఉండి వీడికి కనపడంగానే అంటుంది. వీడికి మళ్ళా దడరే దాన్ని కట్టేశారో లేదో చూడండి రా, మళ్ళీ ఇంకో పక్క వీగిద్దేమో లేనిపోయింది, అవునా కాదా? తప్పించి కుక్క ఏమన్నా పశ్చాత్తాపట్టం కానీ ఫీల్ అవటం కానీ ఒప్పుకోవటాలు కానీ ఏమైనా ఉన్నాయా? చెప్పండి, ఉండవు. కానీ మనిషి అలా కాదు. ఒక పొరపాటు తన వల్ల జరిగితే దాని విషయంలో మానవుడికి పశ్చాత్తాపం ఉంది, క్షమాపణ అడిగే పరిస్థితి ఉంది, తను విమర్శించుకునే పరిస్థితి ఉంది, తన అపరాధ భావాన్ని బట్టి భయపడే పరిస్థితి కూడా మానవుడికి ఉంది, జంతువులకి లేదు. ఇప్పుడు చెప్పండి, జంతువులకు సిగ్గుందా? జంతువులకి ఉచ్చనీచాలు తెలుసా? జంతువు పశ్చాత్తాపడిద్దా? లేవు. మరి ఈ 3 మానవుడికి ఉన్నాయి చూడండి. కాబట్టి మానవుడు జంతువు ఒకటి కాదు, మానవుడు వేరు, జంతువు ప్రాణి మాత్రమే, మానవుడైతే ఆత్మ. ఒక జంతువు చనిపోయిన తర్వాత ఇక దాని శేషం ఏమీ ఉండదు, దాని రక్తము దాని శరీరం మట్టిలో మట్టిగా కలిసిపోయిద్ది. ఇక దాని ఆత్మ పరలోకానికో నరకానికో పోయేదేం లేదు, దానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కొంతమంది జంతువుని చంపుతుంటే జీవహింస అని తెగ ఫీల్ అవుతారు. నీకు ఒక నమస్కారం, దానికేం పెద్ద హింస లేదు,
గొంతు కోసేశారు, ఆ బ్లడ్ కిందకు పోయింది, అది మట్టిలో కలిసింది, దాని శరీరం కూడా మట్టిలోకి వెళ్ళిపోతుంది, ఇక దానికి ఏం లేదు. కానీ అసలైన హింస దానికి కాదు. దానికి 5 నిమిషాలు 10 నిమిషాలు గంట సేపు హింస అయితే, మనకి యుగ యుగాలు అగ్ని ఆరని పురుగు చావని ఘోరమైన హింస మనకుంది. జంతువుకు లేదు, మనకుంది. ఎందుకు తెలుసా? మనం ఆత్మలం గనుక. జంతువు చచ్చిపోతే మళ్ళీ పరలోకానికి వెళ్ళే శాశ్వమే లేదు, కానీ మనం చస్తే మన ఆత్మ మన నుంచి వేరవుతుంది, అది దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది. ఏమన్నారు? పాపం చేసినోడు పంది కడుపున పుడతాడు, పుణ్యం చేసినోడు ధనవంతులు ఎంట పుడతాడని శాస్త్రంగా ఇచ్చారు మనోళ్ళు, కొత్త శాస్త్రం. మానవుడు అంటే జన్మలు మారుతూ ఉంటాడట, పునరపి జననం పునరపి మరణం అని. పుట్టినవాడు చస్తాడు, చచ్చినోడు మళ్ళా పుడతాడు అనేది ఈ సిద్ధాంతం కూడా తప్పే. ఒకసారి పుట్టినవాడు చనిపోతాడు, చనిపోయిన తర్వాత మళ్ళా తల్లి కడుపులోకి వెళ్ళి పుట్టటాలనేవి లేవు. ఒకవేళ అలా పుట్టిస్తూ ఉంటే దేవుడికి వచ్చే ప్రయోజనం కూడా ఏమీ లేదు. మరేంటి పరిస్థితి అంటే, బైబిల్ గ్రంథం చెప్పింది, ఖురాన్ గ్రంథం చెప్పింది, అలాగే హైందవులు నమ్ముతున్న భవిష్య పురాణం, అలాగే గరుడ పురాణం. గరుడ పురాణం అనేది మీకు తెలిస్తే చూడవచ్చు. అందులో మానవుడు చనిపోయిన తర్వాత మానవుడి పాపానికి వాడిని ఏ రకంగా హింసలు పెడతారో, వైతరణి నది గురించి, మన వాళ్ళు మన బంధువులు ఎవరైనా చనిపోయినప్పుడు పిండానికి పోతారు, పిండం పెడతారు. పెట్టినప్పుడు అక్కడ నుంచి గంట కొట్టుకుంటా శంకు ఊదుకుంటా వెనక్కి వస్తారు. వచ్చేటప్పుడు మన వాళ్ళంతా బంధువులు పైసలు ఇచ్చి అతని చేత చనిపోయిన వ్యక్తి ఆత్మక్షేమం కోసం కొన్ని మాటలు చెప్పిస్తూ ఉంటారు. ఎవరికైనా తెలుసా? అది ఎవరికి తెలుసు? పిండంకు పోయినా కూడా మీటింగులు వేసుకోవటమేగా మన పని. వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం జరుగుతుందో ఏం చూడరుగా. కానీ నేను అలా కాదు, అన్నీ చూస్తా. అర్థమైందా? ఇప్పుడే కాదు, నేను అన్యుడిగా ఉన్నప్పుడు సైతం మీటింగుల్లో కూర్చోను, అక్కడ జరుగుతున్నటువంటి ఆ తాంత్రిక స్థితితో లేకపోతే ఏం జరుగుతుందో అక్కడ దాన్ని అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటా. అక్కడ చెప్తున్న పదాలు కూడా వింటూ ఉంటా. అక్కడ అంటాడు, నీళ్ల రేవు దాటించి నిప్పుల రేవు దాటించి. మా అక్క చనిపోయింది, సామ్రాజ్యం అమ్మాయి పేరు. ఆ అమ్మాయి చనిపోయినప్పుడు ఆ అమ్మాయికి పిండ ప్రదానం చేయడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అయిపోయి కార్యక్రమం ముగించుకొని తిరిగి రిటర్న్ అయ్యేటప్పుడు మరి సామ్రాజ్యం గారిని నా పేరు చెప్తాడు, ఫలానా నేను పైసలు ఇస్తాను అనుకో, నా పేరు చెప్తాడు. ఇదిగో అతను ఈమె విషయంలో ఇలా దేవునికి సమర్పణ చేశాడు కనుక మరి సామ్రాజ్యం గారి యొక్క ఆత్మని దేవుడు నీళ్ల రేవు దాటించి నిప్పుల రేవు దాటించి అది చేసి ఇది చేసి మొత్తానికి స్వర్గంలో చేర్చుకోవాలని చెప్పని చెబుతూ ఉంటాడు. ఇట్లాగా మన వాళ్ళంతా బంధువులంతా కూడా పైసలు ఇచ్చి అతని చేత ఆ మాటలు పలికిస్తూ ఇల్లు చేరతారు. ఇది జరిగే తంతు. నిప్పుల రేవేమిటి, నీళ్ల రేవేమిటి, వైతరిణి ఏమిటి, అగ్ని నది. గరుడ పురాణంలో దీన్ని కూర్చున్నటువంటి ప్రస్తావన ఉంది. జాగ్రత్తగా వింటున్నారు కదా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడే ఉంది. ఈ మధ్య ఒక సినిమా కూడా తీశారు గరుడ పురాణం మీద, ఏదో సినిమా. అందులో హీరో ఎవడైనా తప్పు చేస్తే వాడికి గరుడ పురాణంలో ఉన్న శిక్షలు వేస్తుంటాడు. ఏ సినిమా అది? ఖచ్చితంగా తెలిసింది. బైబిల్లో ఎవడేందో తెలియదు కానీ అది మాత్రం తెలిసింది. అపరిచితుడంట, అంటే పరిచయం లేనోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే బైబిల్లో ఉపాధ్యాయ గ్రంథం ఏమంటే కొత్త నిబంధనలో దేవుడు అడుగుతారు. ఇది తెలియదు కానీ వాడు తెలుసు. సరే పర్వాలేదులే. అదంతా గరుడ పురాణంలో చెప్పినటువంటి సంభవాలని అందులో చూపిస్తాడు. కొంచెం కుంభీపాక నరకమని, అలాగే మరికొన్ని శిక్షలు. నూనె సలసలా కాగబెట్టి ఆ బాండీలో ఈ మానవుని యొక్క దేహాన్ని వేసి అందులో వేయించుతూ ఉంటారు. కాళ్ళు చేతులు ఖండాలుగా నరుకుతారు అని చెప్పని అలాగా భయంకరమైన క్రూర మృగాల మధ్య వేస్తారని. ఇదంతా గరుడ పురాణంలో మానవుడు చేసిన పాపాలకు, మానవుడికి రాబోతున్న ఘోర నరకాన్ని గూర్చి రాయబడి ఉంది. అర్థమైందా? మళ్ళా భగవద్గీతలోనేమో పుట్టినోడు చేస్తాడు, చచ్చినోడు మళ్ళా పుడతాడని ఉంది. అదే హిందూ పురాణాల్లోనేమో, గరుడ పురాణంలోనేమో
పుట్టినవాడు వస్తాడు, చచ్చినాక మళ్ళీ పుట్టటాలు లేవు బాబు. వాడు భూమి మీద జీవించిన జీవితంలో వాడు చేసిన పాతకాలు లేదా మంచి కార్యాలన్నీ జడ్జిమెంట్ జరిగి వాడికి శిక్ష లేకపోతే మోక్షమో, ఈ రెండే తప్ప వేరేది లేదు అని ఆ సాహిత్యమే చెప్పింది. ఇప్పుడు నేను భగవద్గీత ఫాలో అవ్వాలా, గరుడ పురాణం ఫాలో అవ్వాలా అంటే నేను గరుడ పురాణాన్నే నమ్ముతా కొంతవరకు. ఎందుకంటే భగవద్గీత చెప్పింది పుట్టినోడు చేస్తాడు, చచ్చినోడు మళ్ళా పుడతాడని. గరుడ పురాణం ఏం చెప్పింది? అరే ఇక పుట్టడాలు లేరు, కైమా కైమా హోతా హే, జరా దిమాగ్ సే అచ్చా సోచో అని చెప్పింది. కాబట్టి నేను దీన్నే నమ్ముతా. ఒకవేళ భగవద్గీత నమ్మా, ఏది చచ్చిన తర్వాత మళ్ళీ పుడతాలే, ఎట్ట బతికినా పర్వాలా అని ఎట్టబడితే అట్ట బతికేశా, చచ్చిన తర్వాత భగవద్గీత కాదు గరుడ పురాణం జరిగింది. అంటే ఏం జరిగింది? ఆత్మను పట్టుకొని పోయి కైమా కింద మొదలు పెట్టారు కార్యక్రమం. తూచి ఇదేంది ఇది చేస్తున్నారు, నేను ఒప్పుకోను. భగవద్గీతలో ఏం చెప్పాడు? మళ్ళీ ఇంకొక అమ్మ కడుపులో పంపిస్తానని చెప్పాడు. నువ్వేంటి ఎట్లా తీసుకొచ్చి చేస్తున్నావు అంటే ఎవరు నమ్మమన్నారా నిన్ను అంటాడు. అవునా? ఒకవేళ గరుడ పురాణమే నమ్మి చచ్చిన తర్వాత శిక్ష ఉంది కనుక జాగ్రత్త అని చెప్పని జాగ్రత్త పడ్డాను అనుకో, తీరా సచ్చాక గరుడ పురాణం కాకుండా భగవద్గీత జరిగిందనుకో, ఏది నేను నరకానికో ఎక్కడికో పోకుండా మళ్ళీ అమ్మ కడుపులోకి పోయాను అనుకో, నాకు వచ్చిన నష్టమే ఉంది. అవునా? నష్టమే ఉందా? మరి ఏది నమ్మితే నష్టం? భగవద్గీతలో చెప్పిన సత్యం అని చెప్తున్న దాన్ని నమ్మితేనే డేంజర్. ఎందుకంటే పుట్టినోడు చస్తాడు, చచ్చినోడు మళ్ళా పుడతాడు, ఏం భయం లేదు. కానీ గరుడ పురాణం అట్ట కాదు, పుట్టినోడు చస్తాడు, చచ్చినోడు తీర్పుని ఎదుర్కొంటాడు. ఓకే? సో ఇప్పుడు మీరేం ఫాలో అవ్వాలనుకుంటున్నారు, మీరేం నమ్మాలనుకుంటున్నారు? భగవద్గీతనా గరుడ పురాణాన్నా? రెండు అందులో మళ్ళీ అదేం ఒకటి బైబిల్ ఏం కాదు. గరుడ పురాణం హిందూ సాహిత్యమే, భగవద్గీత కూడా హిందూ సాహిత్యమే. కానీ రెండు ఒకదాన్నొకటి క్లాష్ అయిపోయినాయి. కాబట్టి గరుడ పురాణాన్ని నేను ఫిక్స్ అయ్యా. ఎందుకో తెలుసా? బైబిల్ కూడా ఆ మాటే చెప్పింది కాబట్టి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం, మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడిను, అటు తరువాత తీర్పు జరుగును అని రాయబడి ఉంది. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనంలో ఉంది, మన్నైనది వెనకటి వల్ల మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అని. మానవుడు చనిపోగానే శరీరము మట్టిలోకి మట్టిగా కలిసిపోతుంది, కానీ మానవుని లోపల ఉన్న జీవాత్మ మాత్రం పరమాత్మ దగ్గరికి వెళుతుంది అని చెప్పని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఎందుకు పరమాత్మ దగ్గరికి వెళ్ళిద్ది అంటే తీర్పు పొందటానికి అని బైబిల్ సాక్ష్యం ఇచ్చింది. జాగ్రత్తగా వినండి. దేనికి? పెద్దగా చెప్పండి. తీర్పు పొందటానికి. ఇదే మాట ఖురాన్ షరీఫ్ అది కూడా చెప్పింది. ఖురాన్ షరీఫ్లో రాస్తుంది, మానవులు చేసినటువంటి ఘోరమైన పాతకాలకు ఘోరమైన నరకమునకు పంపబడతారు అని ఖురాన్ కూడా చెప్పింది. కాబట్టి మనకు తెలిసిన 3 మత పుస్తకాలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాయి, మానవుడికి మరణమే ముగింపు కాదు, మానవుడికి ప్రాణం పోయినంత మాత్రాన కథ ముగిసిపోలేదు. చనిపోయినంత మాత్రాన కథ అయిపోలా, అసలు కథ అప్పుడే స్టార్ట్ అయిద్దట. ఎంతమందికి అర్థమవుతుందో ఏమిటి సంగతో మరి నాకు డౌట్ వచ్చింది. అర్థమైందా? నేను సరిగ్గా చేతులు ఎత్తితే సంతోషపడతా, నాకు అర్థమవుతుందిలే బ్రదర్ చెప్పు అని. చాలా వందనాలు. ఏమండి? ఏం లేదు, ఇది చాలా సీరియస్ పాయింట్. ఎక్కువ మ్యాటర్ అని చెప్పను, సింపుల్గా ముగిస్తానే, అంత 2-3 గంటల్లో. జాగ్రత్తగా వినండి. ఏది అడుగుతున్నారు? మాకు 2-3 గంటలు తింటాను. నేను తిన్నాను, టెన్షన్ పడకండి. బైబిల్ చెప్పిన విశ్వాసాన్ని నేను నమ్ముతున్నాను. అదే గరుడ పురాణం కూడా మానవుడికి వచ్చే శిక్షలు చెప్పింది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి ఎందుకు రావాలి అంటే, చనిపోయిన తర్వాత ఏముందని చెప్పారు? నరక శిక్ష, తీర్పు, శిక్ష ఇవి ఉన్నాయని చెప్పని మత గ్రంథాలు సాక్ష్యం ఇచ్చినాయి కనుక ఆ శిక్షను తప్పించుకోవటం కోసం, రక్షణ పొందటం కోసం యేసు ప్రభువే మనకు సహాయపడతాడు కనుక అందుకు రావాలి యేసు దగ్గరికి. ఇది మొదటి సంగతి.
చాలామంది అనుకుంటారు ఈ లోకంలో అప్పులు తీరుతాయి, జబ్బులు తగ్గుతాయి, కుటుంబ పరిస్థితులు బాగుపడతాయి, ఆర్థికంగా కొంచెం బలపడతాం అనే ఆలోచనతో కొంతమంది చర్చికి రావచ్చు. తప్పులేదు, యేసయ్య అవి కూడా చేస్తాడు. ఎందుకంటే సృష్టికర్త కాబట్టి. ఆయన రోగాన్ని తగ్గిస్తాడు, ఆర్థిక ఇబ్బందులు తీసేస్తాడు. నీకు అవసరమైనప్పుడు తప్పకుండా ఆయన సహాయపడగలుగుతాడు. ఆయన చేయకపోతే ఎవరు చేస్తారు? ఆయన సృష్టికర్త తప్పకుండా చేస్తాడు. అయితే అది మెయిన్ కాదు, అది మెయిన్ కాదు. నీకు అప్పులు తీరిని అనుకుందాం, సావు రాదా? జబ్బు తగ్గింది అనుకున్నాం, యేసుప్రభు దగ్గరికి వచ్చావు, ఓ జబ్బు తగ్గింది. ఎన్ని రోజులు ఉంటావు? 40 ఏళ్ల వయసులో జబ్బు వచ్చిందండి, నువ్వు చర్చికి వచ్చావు, తగ్గింది. మరి 80 ఏళ్ళకైనా ప్రయాణం కట్టాలి కదా, అవునా? యేసు ప్రభు అసలు ఎప్పటికీ సావకుండా, అసలు అంతమే లేకుండా ఓరికి ఇదే బతికేటట్టు అవకాశం ఇస్తానని ఏమైనా పిలిచాడా? పిలవరా? బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. జబ్బు తగ్గింది, ఇంకొక 40 ఏళ్ళకి మళ్ళీ వచ్చింది కదా, అప్పు తీరింది, తీరినంత మాత్రాన సావాగిద్దా? ఆగదు. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి అంటే, ఈ సమస్యలు ఓకే అవి తీరుస్తాడులే, కానీ వీటికంటే పెద్ద సమస్య మన ఆత్మ ఎదుర్కోబోతుంది. దాని నుంచి తప్పించుకోవడానికి రావాలి యేసయ్య దగ్గరికి. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలి. దేని నుంచి తప్పించుకోవడానికి రావాలి? రాబోతున్న ఉగ్రత, నరక శిక్షను తప్పించుకోవడానికి యేసు దగ్గరికి రావాలి. ఎందుకంటే ఇంకెక్కడ కూడా రక్షణ లేదు కాబట్టి. ఏ మతంలో లేదు, దైవం అని చెప్పబడుతున్న ఏ వ్యక్తిలో కూడా మనం రక్షింపబడే అవకాశం లేదు. ఎందుకు ఈ మాట ఇంత గట్టిగా చెప్తున్నానంటే, ఒక పాపిని శిక్షించాలన్నా రక్షించాలన్నా ముందు ఆ వ్యక్తి యోగ్యుడై ఉండాలి. ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి తప్పు చేశాడు, ఇట్రా, ఈ అబ్బాయి తప్పు చేశాడు, నేను అంతకన్నా చెడిపోయినోడిని, నేనే మంచోడిని కాదు, నేను పోయి ఏంది నువ్వు చేసింది తప్పు అన్నాను అనుకో, చెల్లిద్దా? చెప్పండి సరిగా. ఎందుకని చెప్పండి? నువ్వేం మంచోడు అయ్యింది, నువ్వు కూడా తేడానేక అంటాడు. ఎస్, నేను తేడానే. కాబట్టి నేనే చెడ్డవాడినై ఉండి ఈ వ్యక్తిని శిక్షించడానికి నాకు హక్కు లేదు, వదిలేసేయండి. సరే, ఆయన ఈ అబ్బాయిని శిక్షించబోతున్నాడు. దా, మీ మనసు ఎటు పోనీకండి ప్లీజ్, కొద్ది సమయం. ఆయన ఇతను తప్పు చేశాడని శిక్షించబోతున్నాడు. నేను ఎంటర్ అయ్యి, ఏది నేను కూడా చెడిపోయినాడే, ఎంటర్ అయ్యి, బ్రదర్ అతను వదిలేసేయండి, అతన్ని ఏమీ అనొద్దు, నేను చెబుతున్నా అన్నాను అనుకో, ఆయన ఊరుకుంటాడా? అసలు అతను వదిలిపెట్టమంటే నిన్ను కూడా పట్టుకోవాలరా, నువ్వు కూడా తేడాన్ని అంటాడు. లేదు బ్రదర్, ఇతనికి బదులుగా నేను ప్రాణం పెడతా, అవసరం అయితే నువ్వు పక్కకెళ్ళు, అవసరమైతే ఇతనికి బదులు నన్ను కొట్టంటే అతనికి బదులా అసలు నీకే శిక్ష పడాలా, నువ్వే తేడా, నీకే దిక్కు లేదు, మళ్ళీ నువ్వు ఒకటి పక్షంగా వచ్చావా అని అంటాడా? అనడా? ఎందుకని? నేనే తేడా, నేను ఇంకొకటి కోసం వచ్చి నేను బలయ్యేదానికి ఏం లేదు, నా పాపాలకే నేను బలవ్వాలి, ఆయన పాపాలకి ఆయన. పోనీ మా ఇద్దరి కోసం మీలో ఎవరైనా వస్తారా? ఏ పాపం లేని పెద్ద మనుషులు ఎవరన్నా ఉంటే ఒక్కళ్ళు రండి, ఏ పాపం లేని పెద్ద మనుషులు ఒక్కళ్ళు రండి, కాస్త మా పాపాలు మీ నెత్తిన మోదురు కానీ అంటే మీలో ఒక్కళ్ళు కూడా దమ్ము లేదు. ఎందుకో తెలుసా? మీరు కూడా మా జాతి. ఏ జాతి? పాపపు జాతి. నడక, పడక, తలంపు, ఆలోచన, క్రియ, మాట, చేష్ట, ప్రతి దానిలో ఎక్కడో చోట, ఏదో సందర్భంలో, ఎప్పుడో ఒకసారి తెలివిలోనో తెలివి లేకో తెలుసో తెలియకో మొత్తం మీద అందరి లైఫ్లో పాపాలు ఉన్నాయా లేవా? ఇంతవరకు అసలు ఒక పాపం కూడా ఎరగని అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇంతవరకు ఒక్క పాపం కూడా నేను చేయలేదు అన్నోళ్ళు.
ఆ మూలనన్నా ఎత్తుతారేమో చూస్తున్నాయి చెయ్యి, ఎవరు ఎత్తట్లా. అయ్యా వినపడుతుందా మీకు? ఆ చివరి వాళ్ళకి శబాష్ వినపడుతుంది. అది కూడా చేయత్తలా. మీరు గమనించారు లేదో, పిల్లలు కూడా చేయత్తలా. అరే మీరేం పాపాలు చేశారు? వాళ్ళంటే ఏదో తేడా అనుకుంటా, మీరేం చేశారు? మీరెందుకని ఎత్తలేదు? పిల్లలు అంటే మీరు కూడా అంగీకరించారన్నమాట, మేము పిల్ల పాపులం అని. వీళ్ళు జూనియర్లు, మీరు సీనియర్లు. మీరంటే మళ్ళీ ఫీల్ అవుతారేమో, వీళ్ళేమో జూనియర్లు, మనం సీనియర్. సో మొత్తం అందరం పాపులమే. బైబిల్ చెప్పింది నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈయనను తప్పించేదానికి నాకెక్కడ అవకాశం ఉంది? ఈయన నన్ను కూడా పట్టుకుంటాడు. నువ్వు పెద్ద మనిషి అంటారా, రా నిన్ను కూడా దరివేస్తా అని. కాబట్టి ఇప్పుడు ఈ అబ్బాయిని ఆ శిక్ష నుంచి, ఆ పాప శిక్ష నుంచి తప్పించాలంటే నేను వచ్చి చెబితే నడుస్తుందా? ఎందుకంటే నేను పాపినే, ఆ అబ్బాయి పాపే. నేను ముద్దాయినే, ఆ అబ్బాయి ముద్దాయే. ఇద్దరం జైల్లోనే ఉన్నాం. పోలీస్ అధికారి వచ్చాడు. వస్తే నేను వచ్చి, సార్ మా వాడిని వదిలేసేయండి అన్న. ఎందుకురా వదిలేది అంటే, మా వాడి శిక్ష కూడా నేనే మోస్తాను, వదిలేసేయండి అన్నాను. అనుకో, నువ్వు ఆల్రెడీ శిక్ష పడ్డ ఖైదీవి, నువ్వు మోసేది ఏందిరా నీ తలకాయ? నువ్వు జైల్లోనే ఉన్నావు, అతను కూడా. కాబట్టి ఇప్పుడు ఇతన్ని విడిపించాలంటే ఎవరు రావాలి? ఏ పాపము లేని పరిశుద్ధుడు రావాలి. ఎవరు రావాలి? ఏ తప్పు, ఏ పాపము లేని పరిశుద్ధుడు రావాలి. వచ్చి ఆయన చెప్పాలి ఏమని? ఇతని పాపములో నా మీద వేసుకుంటున్నాను, ఇతన్ని విడిచిపెట్టండి, నన్ను శిక్షించండి అని ఏ పాపము లేని పరిశుద్ధుడు చెబితే మనకు రక్షణ. అలాగ మన పాపాల కోసం ప్రాయశ్చిత్తంగా తన ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఇక మిగిలిన వాళ్ళు ఎవరు కూడా మన పాపాల కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు లేదు. థ్యాంక్ యూ బ్రదర్స్, కూర్చోండి. మన పాపాల కోసం ప్రాణం పెట్టలేదు. పోనీ మనల్ని శిక్షించే హక్కు కూడా వాళ్ళకి లేదు. శిక్షించాలన్నా, మనల్ని రక్షించాలన్నా అధికారం ఒక్కడికే ఉంది, అది నజరేయుడు యేసుకి. అది రోమాపత్రిక 8వ అధ్యాయము 34వ వచనం సాక్ష్యమిస్తుంది. గుర్తు రాసుకోండి. ఇక నాకెళ్ళి చూడండి. యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి ఎందుకు రావాలి అంటే, ఆత్మను నరకం నుంచి కాపాడుకొని నిత్య జీవానికి చేర్చుకోవడానికి ఒక వ్యక్తి యేసు దగ్గరికి రావాలి. ఇది మొదటి సంగతి. ఎందుకు రావాలి యేసయ్య దగ్గరికి? ఆత్మరక్షణ కొరకు. ఏది ముఖ్యం, శరీరమా ఆత్మనా? ఏమండి? రైట్, ఆత్మే ముఖ్యం. మరి నీ ఆత్మ రక్షించబడాలంటే అవసరమైతే నీ శరీరాన్ని త్యాగం చేయాలి. సిద్ధమేనా? నువ్వు సిద్ధమేనా? ఇప్పుడు ఇక్కడ ఒక బాంబు పెట్టానని చెబుతా, చర్చిలో బాంబు పెట్టానని చెబుతా. యేసు ప్రభు కావాలన్నోళ్ళు లేండే ఉండండి, ప్రాణాలు కావాలన్నోళ్ళు బయటికి పోండి అంట. మీరు ఉంటారా? జంపు చేస్తారా? ఎంతమంది ఉంటారు? చేతులు ఎత్తండి. ఢామ్ ఢామ్ అని బాంబు వెళ్ళింది అనుకుందాం. చెప్పండి. డామ్ డామ్ అని పేలింది అనుకో, మీరు ఉంటారా? జంపా? అరే బాంబు పేలితే ఆడుంటాం బ్రదర్, ప్రాణాలు కాపాడని బయటికి పరిగెత్తాం. రైట్. తుపాకీ తీసుకొని వచ్చి ప్రాణం కావాలా, ప్రభు కావాలని అడుగుతా. అప్పుడేం చెబుతారు? పెద్దగా చెప్పండి. ఎవరు కావాలి? నిజమేనా? ఇక్కడ జీవితం ఉంటే హాయిగా తినొచ్చు, తాగొచ్చు, ఎగరొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సత్యం ఏమొచ్చింది? ప్రాణం కావాలా, ప్రభు కావాలంటే ప్రభువే కావాలంటారే. ప్రభు కాదు పిచ్చోళ్ళారా, ప్రాణం కావాలని జాగ్రత్త పడాలి కదా, అంతేనా? ప్రాణం కోసమే జాగ్రత్త పడాలి కానీ ప్రభువుని కోరుకోకూడదు. ఏమొచ్చింది మనకి ప్రభువుని కోరుకుంటే? అదే ప్రాణం ఉందనుకో, ఫ్యామిలీ, కుటుంబం, జీవితం, హాయిగా తినేది అంతా లైఫ్ బాగుంటుంది. కాబట్టి ఎవరు కావాలి?
పెద్దగా చెప్పండి, మీకు దండం పెడతా. అమ్మా ఏంటిది? యేసయ్య కావాలా? నిజమా? ఎంతమంది చెప్తున్నారండి ఈ మాట? యేసయ్యే కావాలి, అవసరతే నా ప్రాణమైనా వదులుతాను, నాకు ప్రభువు కావాలి. నిజమేనా? అయితే ఇప్పుడు అవసరం ఉండదులే, కానీ భవిష్యత్తులో ఒకవేళ యేసయ్య కోసం హతసాక్షి కావాల్సి వస్తే అప్పుడు సిద్ధపడు. అవసరమైతే యేసయ్య కోసం చనిపోవడానికైనా ఇష్టమే. ఎందుకో తెలుసా? చచ్చిపోయినా తిరిగి మనల్ని లేపుతాడు కాబట్టి. ఈరోజు దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ క్రితం శ్రీలంకలోని కొలంబోలో 5 చర్చిల్లో బాంబులు పేలినాయో. దాదాపు 130 నుంచి 150 మంది ప్రభు దగ్గరికి వెళ్ళారు. 160 మందికి పైన, ఆ 160 నుంచి 400 మందికి పైగా గాయాలు. మీ గుండెలో దడపడుతుందా? దేవునికి స్తోత్రం. మూర్ఖులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక, మూర్ఖులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక. క్రీస్తు శిలువ శ్రమలలోనే పుట్టే సంఘ కన్యక. మతమూఢులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక. క్రీస్తు శిలువ శ్రమలలోనే పుట్టే సంఘ కన్యక. ఘోరమైన శ్రమలైన మాకు కొత్త కాదురా, ఘోరమైన ఒక మనిషిని చంపితే 1000 మంది అగునురా, ఒక జ్యోతిని ఆర్పితే 1000 జ్యోతులగునురా. ప్రైజ్ ది లార్డ్. ఏంది సావు కబురు చల్లగా చెప్పేయడం చూస్తున్నారా? క్రీస్తు సంఘము పుట్టిందే శ్రమలలో. క్రీస్తు సంఘము ప్రవర్తిల్లింది, ప్రయాణించిందే శ్రమలలో. క్రీస్తు సంఘం పరిపూర్ణత చెందేది కూడా శ్రమలలోనే. అదేందన్నా దేవుడు ఆయన బిడ్డలను అలాగున చంపుతుంటే చచ్చిపోయిన వాళ్ళని కూడా తిరిగి లేపాడని చెబుతున్నారు మీరు, రోగుల్ని స్వస్థపరిచాడని చెబుతున్నారు మీరు, గుడ్డోళ్ళకు చూపించాడని చెబుతున్నారు మీరు, కుంటోళ్ళని నడిపించాడని చెబుతున్నారు మీరు. మరి వాళ్ళని అట్లా ఎందుకన్నా చావుకప్ప చెప్పాడో ఒక డౌటు. దానికి సమాధానం, ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు నిజ విశ్వాసి ఎవడో డమ్మీ క్యాండిడేట్ ఎవడో బయటకు వచ్చింది. డమ్మీ క్యాండిడేట్ ఉన్నాడు అనుకో, అట్లా చూశారనుకో, మళ్ళా వారం పిలిచామనుకో, రా చర్చికి అని నీకు దండం పెడుతుంది. నేను రా, బతకాలను ఉందిరా నాకు, నేను రాను, నాకు యేసు ప్రభు వద్దు, నీ తలకాయ వద్దు, బతుకుంటే బలిసాగు నేను బతుకుతా, నాకు వద్దయ్యో అనేవాడు ఎవడన్నా ఉంటే తేలిపోయింది. విశ్వాసుల విశ్వాసానికి అదొక పరీక్ష. 2, శత్రువు యొక్క పాపం సంపూర్తి చేయబడటానికి అదొక అవకాశం. అర్థమైందా? పరిపూర్ణం. దేవుని ఉగ్రతకు, వాళ్ళ మీద ఉగ్రత రావడానికి వాళ్ళు దారులు వేసుకుంటున్నారు కష్టపడి. 2, మూడవది, తన బిడ్డల్ని చంపుతున్నా అక్కడక్కడ హతసాక్షులుగా దేవుడు వాళ్ళని చంపుతున్నా కూడా శత్రువులు దేవుడు పట్టి పట్టనట్టుగా ఊరుకోవటం వెనక ఆంతర్యం ఏంటంటే సింపుల్. చెప్పా ఏమంటాడో తెలుసా ఆయన? ఒకసారి అడిగాను నేను, ఇట్లానే ఒక దగ్గర కొంతమంది హతసాక్షులు అయ్యారు. నాకు కోపం వచ్చింది, బాధ వేసింది. యేసయ్యని అడిగాను నేను, యేసయ్య నువ్వు నిజంగా సర్వశక్తి గల దేవుడో నాకు తెలుసు, నువ్వు సృష్టికర్తవు నాకు తెలుసు, ప్రాణం కంటే ఎక్కువగా మమ్మల్ని ప్రేమించావు నాకు తెలుసు, నేనే నిజమే. మరి నీ పిల్లలు, నువ్వెంతో ప్రేమించిన పిల్లలు నీ కళ్ళ ముందు హతసాక్షులుగా చంపబడుతుంటే నువ్వేం యేసయ్యా పట్టి పట్టనట్టు ఊరుకున్నావు అని అడిగా. ప్రభువు మాట్లాడింది ఏంటో తెలుసా?
నీకు అది చింతకరమైన విషయమేమో కానీ నాకు అది చింత కలిగిన విషయం ఏం కాదు అన్నాడు. 2 కారణాలు. మొదటిది, హతసాక్షి మరణం ఎవరెవరు పొందాలో ముందుగానే నిర్ణయించబడింది అని చెప్పాడు. హతసాక్షి మరణం ఎవరెవరికి దొరికిద్దో ముందుగానే డిసైడ్ అయింది. దానికి ఒక సంఖ్య కూడా ఉంది. ఆ సంఖ్యలో ఆ నిర్ణయించబడిన వారు మాత్రమే హతసాక్షులు అవుతారు. అందరికీ హతసాక్షి మరణం రాదు. ఒకవేళ ఆ ఛాన్స్ దొరికి ఆ అవకాశం మనకు వస్తే అంతకంటే ధన్యత ఇంకొకటి లేదు. యేసయ్య సన్నిధిలో యేసయ్య కోసం హతసాక్షిగా తనువు చాలించడం అంటే ఎప్పుడన్నా సచ్చేదే, అవునా కదా? ఇప్పుడు కాదు, ఇంకా 10 ఏళ్ళకైనా 20 ఏళ్ళకైనా 30 కైనా 40 కైనా పోయేది. అదేదో యేసయ్య కోసం పోతే నంబర్ 1 లైన్లో మనం ఉంటాం. గొప్ప గొప్ప సేవకులకు దక్కనిది భాగ్యం, హతసాక్షుల కవిలలోన దక్కనీకు స్థానం. గొప్ప గొప్ప సేవకులకు దక్కనిది భాగ్యం, హతసాక్షుల కవిలలోన. చాలు, పాడతారు అది కూడా. పాడు మరి. పేతురన్న నీవు కూడా నిలిచేవు. పేతురన్న, పౌలన్న నిలిచే ఆ మెయిన్ లైన్ ఏదైతే ఉందో వరుస, అందులోకి వెళ్ళిపోతాం. ఇక్కడుండి రోజు శోధించబడే కన్నా ఒకరోజు పెందలాడి హతసాక్షి మరణం పొందితే ఈ దరిద్రం వదిలించుకుంటాం, ఆ మెయిన్లో కూడా ఉంటాం. అందుకే అది అందరూ అంత తేలిగ్గా వచ్చేది కాదు. కొంతమందికి ఏం భయమో అమ్మ నేను చస్తానేమో నేను గ్యారెంటీ ఇస్తా. దేవుని లిస్టులో లేకపోతే గొంతు పీసినా నువ్వు చావు, భయపడద్దు. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. జాన్ జీ పేటన్ అనే దైవజనుడి గురించి పోయిన వారంలో నేను చెప్పాను. నరమాంస భక్షకుల దగ్గరికి సేవకి వెళ్తుంటే కొంతమంది ఎగతాళి చేశారట. పో నరమాంస భక్షకుల్ని మార్చడానికి వెళ్తున్నావు, నిన్ను కైమ కొట్టుకొని తింటారులే పో అన్నారట. ఆయన అన్నాడు తెలుసా, నేను చనిపోతే నా శరీరాన్ని పురుగులు ఎటు తింటాయి, పురుగులు తినేస్తాయి, మిగిలింది మట్టిలో కలిసిపోద్ది. అయితే నేను క్రీస్తు కోసం వెళితే నన్ను నరమాంస భక్షకులు తింటారు, పురుగులు తినేది ఏదో వాళ్ళు తింటే మంచిది కదా, ఒకవేళ ఆయన చిత్తం అయితే నా మాంసాన్ని తినైనా వాళ్ళు మారతారేమో అని పోయాడు. చూడండి ఏం తెగింపు. ఒకవేళ నన్ను వాళ్ళు చంపి నా మాంసం తింటే అప్పుడన్నా వాళ్ళు మారతారేమో. వాళ్ళు మారటం నాకు కావాలా, వాళ్ళ జీవితాలు బాగుపడటం నాకు కావాలా, అందుకోసం నేను చావటానికైనా సిద్ధం. ఓ ప్రాంతానికి కొంతమంది మిషనరీలు సేవకు బయలుదేరారట. సువార్త తిరగని స్థలానికి, ఎట్లాంటి మనుషులు, భయంకరమైన మనుషులు ఉండేటువంటి స్థలానికి సేవకి బయలుదేరారు కొంతమంది. ఒక చిన్న పడవలో ప్రయాణం బయలుదేరి వెళ్తూ ఉంటే ఆ పడవ నడిపేవాడు కొంతమంది అడిగారట, ఎక్కడికి వెళ్తున్నారు మీరని. ఫలానా దీనికి మేము సేవకి వెళ్తున్నాం అంటే, పోండి అక్కడ చావటానికి పోండి అన్నారంట వాళ్ళు. దేనికి పోండి? చావటానికే మీరు పోతుంది, పోండి వాళ్ళు మిమ్మల్ని చంపుతారు అన్నారట. అప్పుడు వాళ్ళందరూ కలిసి ఏకమే ఒకటే మాట అన్నారంట, మాకు ఆ భయం ఏం లేదన్నారంట. ఎందుకని అని అడిగారు వాళ్ళు. వీళ్ళు చెప్పారు, ఆల్రెడీ మేము చచ్చిపోయే ఉన్నాం అన్నారట. ఏమన్నారు? ఆల్రెడీ మేము చచ్చిపోయే ఉన్నాం. చచ్చినోడు వాళ్ళు చంపేది పిచ్చిమోహవాడ, వాళ్ళు చంపడానికి ఇక్కడ ఏం పత్తి లేదు, చచ్చిపోయాం. బ్రతుకుట క్రీస్తే చావైన మేలే, బ్రతుకుట క్రీస్తే, క్రీస్తుకు హత సాక్షిగా మారేగా, క్రీస్తుకు హత సాక్షిగా మారేగా, శవను వలె సాగేదా, నే సాగేద యేసునితో, నే సాగేద యేసునితో. దేవునికి స్తోత్రం. ఏమండి ఎప్పుడైనా పోయేది. యేసు కోసం పోతే అదృష్టమా కాదా? ఏందండి సౌండ్ లేదు?
అవునా? యేసయ్య ఏం చెప్పాడు? ఎందుకు ప్రభువా నువ్వు చూస్తా కూడా వాళ్ళని వదిలేసావు నాయన అంటే, వాళ్ళు లిస్టులో ఉన్నారు నాయన, హతసాక్షుల లిస్టులో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వస్తారని నాకు ముందే తెలుసు. మరి గొప్ప ధన్యకరమైనటువంటి స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. సో నీకు చింత అక్కర్లేదు అన్నాడు. ఏం చింత అక్కర్లేదు ప్రభువా, మరి మిగిలిన వాళ్ళ విశ్వాసం బలహీన పడదా? అదే కావాలి నాకు, అదే కావాలి. ఒక పక్క ఎంతోమంది ఒరిగిపోతున్నా, మరో పక్క విశ్వాసంతో నన్ను హత్తుకొని ఉన్నాడు నాకు కావాలి. పిరిగి పందాలు నాకొద్దు, నిలకడ లేని వాళ్ళు నాకొద్దు. అర్థమైందా? కఠినమైన శ్రమలు చుట్టుముట్టిన విశ్వాసాన్ని కాపాడుకొని ఉన్నాడు నాకు కావాలి. మూడవది, ఈ ఒక్క మాట వినండి. అంటే తర్వాత వినొద్దని కాదు, ముందు చెప్పి మర్చిపోమని కూడా కాదు, జాగ్రత్తగా చెవులు వేసుకోండి. ఏంటంటే, ఏంట్రా నువ్వు బాధపడుతున్నావు ఏంటంటే, ఏంటి ప్రభా చచ్చిపోయారు ప్రభా, నీ తలకాయ చచ్చిపోయారని నాతోనంటరా నువ్వు చెప్పేది? మనుషులతో చెప్పురా, ఎవరినైనా చనిపోయేది అని అడిగాడు. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు ఎన్నడూ చనిపోడని చెప్పాడు. గట్టిగా, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు ఎన్నడూ చనిపోడు. ఒకవేళ నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయాడు అని అంటున్నావు కదా, నేను వాడిని మళ్ళా తిరిగి బతికిస్తా, తిరిగి లేపుతా. ఎట్లా లేపుతావు ప్రభా? అవునా, నేను ఎలా లేచానో వారిని కూడా అలా నేను లేపుతా. యేసయ్య లేచాడు తెలుసా? ఈరోజు ఏం రోజు? పెద్దగా చెప్పండి. ఈస్టరా? పాస్టర్ల పండగ. ఈస్టర్ పాస్టర్ల పండగ. ఈస్టర్ పునరుత్థాన దినం. శుక్రవారం రోజు సిలువలో ప్రాణం పెట్టాడు, శనివారం రోజు సమాధిలో ఉంచబడ్డాడు, సమాధిలోనే ఉన్నాడు. ఆదివారం తెల్లవారుజామున చాలా చీకటి ఉండగానే ఆయన మూడవ నాడు పునరుత్థాన మహిమతో ముందు దేవదూత వచ్చాడు. సమాధికి అడ్డుగా పెద్ద బండరాయి పెట్టారు. ఎవడు కదిలియడానికి వీలు లేకుండా సంఖ్యలు వేసి బండరాయికి దాని రోమా గవర్నమెంట్ సీలు కూడా వేశారు. సీలు ఊడిందా, ఎవడు ఊడదీశాడో వాడికి తలకాయ దిగిపోయింది. ఇంకా గవర్నమెంట్ రూల్కి వ్యతిరేకంగా చేస్తే శిరచ్ఛేదమే, ఇంకా వేరేదేం లేదు. కాబట్టి ఎవడో దాన్ని ముట్టడానికి కూడా వీలు లేకుండా దాదాపు అనేక మంది సైనికులు కాపలా ఉన్నారు. సమాధికి బండ అడ్డం పెట్టారు, సంఖ్యలు వేశారు. అటు ఇటు బండ దొల్లియటానికి వీలు లేకుండా దానికి గవర్నమెంట్ సీలు కూడా వేశారు, ఎవడు ఊడదీయకుండా. స్తోత్రం, హల్లెలూయా. ఆదివారం తెల్లవారుజామున చాలా చీకటి ఉండగానే అక్కడ సైనికులు కూడా కాపలా కాస్తున్నారు. రోమా గవర్నమెంట్ ఎంత ప్రమాదకరమైందంటే, ఒక సైనికుడు కునికి నిద్రించిన, ఒక సైనికుడు తన డ్యూటీ మిస్ అయినా అతన్ని కూడా చంపుతారు. తేడా వస్తే చంపటమే, వేరేదేం ఉండదు. ఏదో ఇక నీకు జాబు లేదు పో అని పంపించాలి కాదు, సంపుళ్లే. అర్థమైందా? కానీ అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు సమాధికి కావలి కాస్తూ ఉన్నారు. ఆదివారం తెల్లవారుజామున వారు అటు ఇటు సంచరిస్తూ ఉంటే ఒక మహాభూకంపము కలిగింది, పెద్ద భూకంపం కలిగింది. వాళ్ళు ఉన్న ప్రదేశం అంతా కూడా గడగడ వణికిపోవటం మొదలుపెట్టింది. అలా చూస్తూ ఉండగానే ఆజానుబాహుడైన దేవదూత ఒకడు వచ్చి ఆ సంఖ్యలను తెంచి సమాధికి అడ్డుగా ఉన్న రాయిని పక్కకు దొల్లించుకొని వెళ్ళాడు. ఇక సమాధి లోపల నుంచి పునరుత్థాన మహిమతో యేసు బయటకు వచ్చాడు. అప్పటిదాకా ఆయన తన పనులు తానే చేసుకున్నాడు. ఇప్పుడు దేవదూత వచ్చి ఎందుకు చేశాడో తెలుసా?
కన్యమరియ గర్భాన పుట్టినప్పుడు మానవుల కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన తరువాత ఆయన మహిమ స్వరూపుడు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముళ్ళును విరచినవాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముళ్ళును విరచినవాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. పాడదాం. ప్రైజ్ ద లార్డ్. చావు చచ్చిపోయింది, మరణం యొక్క ముళ్ళు విరిగిపోయింది. మరణాన్ని జయించి మృత్యుంజయుడై, మృత్యువును జయించిన వాడై, పునరుత్థాన మహిమతో ఆయన తిరిగి లేచి బయటికి వచ్చిన రోజుగా ఈ రోజుని పండుగ చేసుకుంటారు క్రైస్తవులందరూ కూడా. కాబట్టి చావు అనేది లోకస్తులకు పెద్ద సమస్య కానీ దేవునికిని ఆయన పిల్లలకును అది పెద్ద సమస్య కాదు, అసలు సమస్యే కాదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఇంట్లో అబ్బాయి పాపం నిద్రపోతున్నాడు, 1 గంటకు వచ్చి తలుపు తీసావు, వాడు గురకబెట్టి నిద్రపోతున్నాడు, పెద్ద పేటున కేకేసి అయ్యా అయ్యా చచ్చిపోయావా అని ఏడుస్తావా? ఆడు గురకబెట్టి నిద్రపోతున్నాడు, ఇల్లంతా గందరగోళంగా కేకలేసి అరిసి ఏడుస్తావా? ఏడిస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? నిన్ను పరిగెత్తుకుంటూ వచ్చి మీ అబ్బాయి ఏ పొజిషన్లో కూడా చూస్తారు. వాడు శుభ్రంగా గురకబెట్టి వాళ్ళు లేపుతాడు, వాళ్ళు లేచి ఏం జరిగిందని లేపుతాడు. అప్పుడు వచ్చి ఏం చేస్తారు? వీళ్ళు నిన్ను తలా ఒక తన్నది అంటారు. ఎందుకు తెలుసా? వాళ్ళిద్దరు గడగొట్టినందుకు. దేవుని స్తోత్రం. ఎందుకు తంటారు చెప్పు? వాడు సావలా, నిద్రపోతున్నాడు. నిద్రపోయిన వాడిని పట్టుకొని నువ్వు గందరగోళం చేశావు, పక్కన వాళ్ళకి చిరాకు పుట్టిందా లేదా? ఇదే పని రోజు చేస్తే 2 రోజులు వస్తారు, 3 రోజులు రారు. నిజంగా తెచ్చారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చావు మనకు సావు, కానీ యేసయ్యకు అది నిద్ర. ఏంటది? నిద్ర. ప్రియ సోదరి సోదరులారా, ఇప్పటికే మీ కుటుంబ సభ్యులలో కొంతమందిని మీరు కోల్పోయి ఉండవచ్చు. మీ కుటుంబంలోని వ్యక్తుల్లో పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వృద్ధులు కావచ్చు. నా ఫ్యామిలీలో కూడా కొందరిని నేను కోల్పోయి ఉన్నాను. అయితే నాకు ఈ సంగతి తెలియనప్పుడు నేను బాధపడ్డాను, కానీ బైబిల్ చదివి యేసయ్యని గురించి తెలుసుకున్నాక నాటి నుంచి నేటి వరకు నాకు ఆ భయం లేదు. ఎందుకో తెలుసా? చావు తాత్కాలిక ఎడబాటే కానీ పర్మనెంట్ కాదు. కోల్పోయిన నా వాళ్ళు తప్పకుండా తిరిగి లెగుస్తారని నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. లెగుస్తారని నాకు తెలుసు. మరి మీకు తెలుసా మీ వాళ్ళు తిరిగి లెగుస్తారని? నేను చెప్తున్నా, దేవుని వాక్యం చెప్తుంది అనేక వచనాల్లో తప్పకుండా దేవుడు లేపుతాడని. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం మొదటి నుంచి, అలాగే 15వ అధ్యాయము 52వ వచనం, అలాగే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం నుంచి చదివితే ఈ సంగతులన్నీ ఉంటాయి. అంత్య దినములలో వాళ్ళు తిరిగి లేపబడతారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం, 52, 53 వచనాల నుంచి చదివితే, ఇదిగో నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడి నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును, నేను వాని లేపుతా.
చచ్చిపోయి అక్కడే ఉండేవాడు ఎవడో లేడు, మొత్తం తిరిగి లెగుస్తారు. ఎలా లెగుస్తారంటే, నేను ఎలా లేచానో వారిని కూడా అలా నేను లేపుతా. మీరు ఎంతమంది నమ్ముతున్నారు? ఇది మనకు ముఖ్యమైన సంగతి. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని నరకంలో పోయి పడితే ఏమొచ్చింది? ఆత్మ నశించిపోతే ఏమొచ్చింది? కాబట్టి ఎన్ని బాధలు పడైనా మన ఆత్మను మనం రక్షించుకోగలిగితే దేవుని కృపచేత యుగ యుగాలు ఆనందమే, పరమానందమే. కాబట్టి దేవుడు ఇవ్వబోతున్న ఆ రాజ్యం, దేవుడు ఇవ్వబోతున్న ఆ పునరుత్థానం నేను పొందగోరి ఈ లోకంలో ఎన్ని బాధలైనా ఇష్టపడ్డానో, ఇప్పటికీ వచ్చినవి గాక ఇంకా అదనంగా దేవుడు ఒకవేళ పంపిన నా విశ్వాసాన్ని కాపాడుకునే శక్తి మాత్రం ఇవ్వమని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే నా ఊపిరైనా వదలాల్సిందే కానీ విశ్వాసాన్ని మాత్రం వదలటానికి వీలు లేదు. దేవునికి మహిమ. ఆ దినాలలో క్రైస్తవులు భయంకరంగా హింస పొందుతున్న రోజులవి. ఓ ప్రాంతంలో ఓ సంఘటన జరిగింది. చాలా భయంకరమైన శిక్షలు ఉండే నేరస్తులకి. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్తాం. గట్టిగా చెప్పండి, మీరు కూడా చెప్పండి. మీరు చాలా తెలివైన వాళ్ళు అండి. వీళ్ళు ఎప్పుడు పాపం వెనకబడుతూనే ఉన్నారు. ప్రారంభం నుంచి ఇప్పటిదాకా అదే అయిపోయింది. నేను నిద్రపోయిన వాళ్ళు చెప్పాను, వాళ్ళు చెప్పాలా, మీరు చెప్పారు. క్రైస్తవుల్ని భయంకరంగా హింస పెడుతున్న రోజులు. ఓసారి 10 మంది చిక్కారు ప్రార్థన చేసుకునేవాళ్ళు. అక్కడ అలా చేస్తే ఊరుకో, తీసుకెళ్ళారు, రాజు ముందు నిలబెట్టారు. రాయ్, ప్రాణం కావాలా ప్రభు కావాలని అడిగాడు. మొత్తం 10 మంది అన్నారు ప్రభువే కావాలి అని. తీసుకెళ్ళండి రా. తీసుకెళ్ళి ఆ మంచు నది ఉంది కదా, దానిలో వీళ్ళని పీకల్లోతు దించి ఉంచండి అన్నాడు. చల్లని నీరు, భయంకరమైనటువంటి చలి. ఎంత అంటే ఒళ్ళు గడ్డగట్టుకుపోయేంత చలి, అంత చల్లని నీరు. ఆ నీళ్లలో ఈ 10 మందిని వరుసగా ఉంచారు. ఎక్కడ దాకా అంటే ఇక్కడ దాకా ఉంచారు. అరే, ఎవరికైనా బతకాలనిపిస్తే కేక పెట్టండి, వచ్చి బయటికి తెస్తాం. అయితే ఒకటే, యేసును వదిలిపెట్టడానికి ఇష్టమైతేనే కేక పెట్టండి. అట్లా కాకుండా ఒట్టిగా కేకలు పెడితే మాత్రం ఇంకా డబల్ ఉంటుంది పరిస్థితి అని చెప్పారు. కొంచెం దూరంగా వెళ్ళి కూర్చున్నారు. మధ్యలో అరుస్తున్నారు, రేయ్ చెప్పండి రా, ఇకనన్నా మేలుకోండిరా, ఏడురా మీ యేసు ప్రభు, ఏడురా మీ దేవుడు, ఏడురా మిమ్మల్ని బయటికి తీయడేదిరా, ఎక్కడున్నాడు రా పిచ్చి మోకల్లారా, సస్తారా, రే చెప్పండి రా, మాకు వద్దని చెప్పండి రా, బతికిపోతారు అని చెబుతున్నారు. వాళ్ళేం మాట్లాడట్లా, అలానే ఉన్నారు నీళ్లలో. కాళ్ళు చేతులు చచ్చుబడ్డట్టు అయిపోతుంది, శరీరం అంతా స్పర్శ కోల్పోతుంది, ప్రాణం విలవిలలాడుతుంది. జాగ్రత్త వినండి. చీకటి, ఎవడన్నా కేక పెడతాడేమని వీళ్ళు ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈలోపు ఆ సైనికుల్లో ఒకడు వాళ్ళని గమనిస్తూ ఉన్నాడు. 10 మంది వరుసగా నీళ్ళలో నిలబడ్డారు కదా, అప్పటికే చాలా సమయం అయిపోయింది. ఒక కేక వినబడింది, ఒకటి స్వరం, బాబోయ్ నన్ను వదిలేయండి, నేను యేసును వదిలిపెడతానన్నాడు. యేసును వదిలిపెడతానన్నాడు అనేసరికి ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కేక వేసిన వాడిని గుర్తించి బయటికి తీశాడు. బయటికి తీసి నవ్వాడు. ముందే చెప్తే కందలాడి వెళ్ళిపోయేవాడే కదరా, ఎందుకు నీకు ఈ కర్మ అని చెప్పని ఆ కాళ్ళు చేతులు పట్టకపోతే కింద పడేసి
అన్ని సరి చేస్తూ ఉన్నాడు. ఈలోపు ఏం జరిగిందో తెలుసా? అక్కడున్న సైనికులలో ఒకడు పరిగెత్తుకుంటా వెళ్ళి, వెళ్ళొద్దు 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 వెళ్ళొద్దు, నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలని పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ 10వ వాడు ఎక్కడైతే బయటికి తీయబడ్డాడో అక్కడ ఎగిరి దూకాడు. సైనికుల్లో ఒకడెళ్ళి, ఏం జరిగిందో తెలుసా మీకు? ఈ సైనికుడు వాళ్ళని గమనిస్తూ ఉన్నాడు. చాలా సమయం వాళ్ళు అందులో పాతి పెట్టబడ్డారు, నీళ్లలో ఉంచబడ్డారు కుతికల లోతు వరకు. 10 మంది చాలా త్యాగంతో అలానే ఓర్చుకొని ఉన్నారు, ప్రాణాలకు తెగించి. ఈ సైనికుడు గమనిస్తూ ఉన్నాడు. ఇతడు కేక వేయబోయే ముందు, కరెక్ట్గా కేక వేయబోయే ముందే ఏం జరిగిందో తెలుసా? ఆకాశము తెరవబడింది. దగద్ధగాయమానంగా మెరసిపోతున్న సువర్ణమయమైనటువంటి అగ్నిమయమైనటువంటి 10 కిరీటాలు ఆకాశం నుంచి రయ్యమని శబ్దం చేసుకుంటూ కిందకు వస్తున్నాయి. ఎంత అద్భుతంగా ఉన్నాయి ఆ కిరీటాలంటే, అవి మహిమతో నిర్మించబడిన కిరీటాలు, ప్రత్యేకమైన కిరీటాలు. అవి ఒక ప్రత్యేకమైన శబ్దంతో ఆకాశం నుండి రయ్యమని వస్తున్నాయి. ఆ వస్తా 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 ఉంటే వీళ్ళ సమీపంలోకి వచ్చేసరికి ఒకడు కేక వేశాడు. ఏమని? నాకు యేసు వద్దు, ప్రాణం కావాలి, నన్ను బయటికి తీయండి అని. సైనికుడు ఇంకొకడు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని బయటికి లాగాడు కదా. ఎప్పుడైతే వాడు ఆ కేక వేశాడో 9 కిరీటాలేమో అట్లనే నిలబడ్డాయి. వాడి 10వ కిరీటం మాత్రం రయ్యమని మళ్ళీ పైకి వెళ్తుంది. అది చూశాడు. చూసి వీడి ఆయుధం పక్కన పడేసి, వెళ్ళొద్దు వెళ్ళొద్దు, నాకు కావాలి, వాడు పోగొట్టుకుంటే నేను పోగొట్టుకోను, నాకు కావాలి నాకు కావాలి, వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని వచ్చి అక్కడ దూకాడు. అప్పుడు ఆ పైకి వెళ్ళిన కిరీటం కూడా మళ్ళా కిందికి వచ్చి ఆ 10 కిరీటాలు వరుసగా నిలబడిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సైనికులకు మైండ్ పోయింది. ఏంట్రా ఇది అంటే అతను చెప్పాడు, నేను నమ్ముతున్నా యేసు నిజమైన దేవుడు, నేను నమ్ముతున్నా యేసు నా రక్షకుడు. వీడు వెధవ ఇప్పుడు దాకా విశ్వాసంలో ఉండి తీరా దేవుడు కృప చూపబోయేటప్పుడు వీడు పారిపోయాడు. సో వాడు పోగొట్టుకున్న అవకాశం నేను పోగొట్టుకోను, నాకు కావాలది. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటం దర్శనముగా సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయా దుర్గము, సర్వోన్నతుడా ఆశ్రయా దుర్గము. ప్రైజ్ ది లార్డ్. మనం మిస్ అయితే దేవుడిచ్చే మహిమ కిరీటాన్ని పోగొట్టుకుంటాం. ఓకే, ఆయన ఏం చేస్తాడు? చనిపోయినా చూస్తే ఊరుకుంటాడా? చావు మనకి సావు, లోకస్తులకి అది సావు. వాళ్ళకి నిరీక్షణ లేదు, అందుకే బండి కట్టెల్లో తగలు పెడతారు. ఎందుకు తెలుసా? ఈ సచ్చినోడికి మళ్ళీ రాడని వాళ్ళ నమ్మకం, గట్టి నమ్మకం. పోయాడికి అంతే సంగతులని. కానీ ఒక క్రైస్తవుడు చనిపోతే అలా ఉండదు. ఒక ధననిధిని తీసుకెళ్ళి ఒక పెట్టెలో భద్రం చేసి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో భూగర్భంలో స్థాపించినట్టుగా ఒక క్రైస్తవ బిడ్డ చనిపోతే ప్రభు దగ్గరికి వెళితే వాని శరీరాన్ని తీసుకొచ్చి చక్కగా పెట్టెలో పెట్టి మూత పెట్టేసి గుంట తీసి చక్కగా బాక్స్తో సహా లోపల దించి ప్యాక్ చేస్తాం. ఎందుకు తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది, తిరిగి అతడు లెగుస్తాడు. మరి చనిపోయిన శవం దగ్గర వాళ్ళ అమ్మ, భార్య, పిల్లలు అందరూ అయ్యా లే అయ్యా లే అయ్యా అని ఏడిశారుగా, లేవలేదుగా.
వాళ్ళు పిలిస్తే ఎందుకు లేపుతాడు? వాళ్ళు చేశారా అయ్యండి? వాళ్ళు చేశారా? వాళ్ళుగా చేసింది సృష్టికర్త ప్రభు. చేసినోడు ఆయన కాబట్టి, పిలిచినోడు ఆయన కాబట్టి ఆయన పిలిస్తే వస్తాడు. యేసు రెండవ రాకడ తొందరలో జరగబోతుంది. అప్పుడు వస్తాడు, కేక వేస్తాడు, లెండి రండి అని పిలుస్తాడు. అప్పుడు సమాధులు తెరవబడతాయి. మృతి నొందిన వ్యక్తులందరూ, భక్తులందరూ తిరిగి లేచి, పోయిన వారం చెప్పాను, ఆకాశ మండలం మీద మేఘాల మీద కొనిపోబడి ఆకాశ మండలంలో యేసుతో కలుసుకుంటాం. మనందరము యేసుతో యుగ యుగాలు ఉండబోతున్నాం. మనం కోల్పోయిన కుటుంబ సభ్యులను సైతం మళ్ళీ కలుసుకొని ఇంకెప్పటికీ విడిపోకుండా యుగ యుగాలు యేసయ్యతో మన వాళ్ళతో కలిసి ఉండే ఆ సువర్ణ ఘడియలు తొందరలోనే రాబోతున్నాయి. ఎంతమందికి అర్థమైంది? రైట్. ఆ రాకడలో నీవు కూడా ఆ మహిమలో ఎత్తబడాలి అంటే, నరకం నుంచి తప్పించుకోవాలి అంటే, పునరుత్థాన మహిమతో ఎత్తబడాలి అంటే, దేవుని రాజ్య వారసత్వాన్ని పొందాలి అంటే తప్పకుండా ఇప్పుడే మారు మనసు పొంది, నమ్మి బాప్తిస్మం పొంది రక్షణ పొందుకో. ఏంటి కాసేపు మళ్ళా ఎండలో కూడా కాదు, కూర్చున్న నేడనే కాస్త గాలి బిగదీసి కొద్దిగా సెగ్గొడుతుంటే నోళ్ళు తిరుగుతున్నారు. పెద్ద ఆయన అయితే చొక్కా కూడా ఉడదీశాడు. ఏం చేస్తాడు మరి? నాకు కూడా అంతే ఉంది, తిక్కబడుతుంది. దేనికి? ఏం పర్లేదు పెద్ద ఆయన, నేను అర్థం చేసుకున్నాలే, కానీ ఏం చేస్తా? ఎండకి తపన పుట్టి, అవునా? ఈ కాస్త హీటుకి కాస్త సెగకి నోళ్ళు తిరిగితే ఏదో ఒక పూటకి మరి యుగ యుగాలు అగ్ని ఆరని పురుగు జావని ఆ నరకం ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కరు ఊహించుకోండి. మరి ఏమన్నా మరి సరదాగా వెళ్ళాలనుకుంటే బాప్తిసం పొందవాకండి, మారు మనసు పొందవాకండి, మీ ఇష్టం వచ్చినట్టు ఊరేగండి. ఎందుకు వచ్చిన గొడవరా బాబు అనుకుంటే మర్యాదగా మారు మనసు పొందండి. తప్పుడు జీవితం మానుకోండి, చెడిపోయిన వారం మానుకోండి. మీ జీవితాలు మార్చుకొని మంచిగా యేసుక్రీస్తు మార్గంలోకి రండి. బ్రతికినంత వరకు ప్రభుతో జీవితం ఆయన చిత్తమై పిలిస్తే యేసయ్య రాజ్యం. అక్కడ ఏడుపు లేదు, ఆకలి దప్పులు లేవు, వస్త్రహీనత లేదు, జబ్బు లేదు, షుగర్ బీపీల భయం ఉండదు. అక్కడ గుండె జబ్బులు లేవు, కిడ్నీల జబ్బులు లేవు, లివర్ జబ్బులు అంతకన్నా లేవు. అర్థమైందా? ఒక అద్భుతమైన ప్రదేశం అది. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారండి ఉన్నాడని? నిజమేనా? దేవుడు ఉన్నది నిజమైతే దేవుని లోకం, దేవుని రాజ్యం కూడా నిజమే. దేవుడు ఉన్నది నిజమైతే దేవుని తీర్పు కూడా నిజం. దేవుడు ఉన్నది నిజమైతే దేవుని శిక్ష కూడా నిజం. కాబట్టి భ్రమలో బ్రతకండి, వాస్తవంలోకి రండి. నాకు అర్థమైంది, 21 సంవత్సరం వయసు నాకు, నేను దేవుని తెలుసుకునేటప్పటికి దేవుని సన్నిధికి వెళ్ళాను. వాస్తవం నాకు అర్థమైంది, బైబిల్ చదువుకున్నాను. వెంటనే వెళ్ళి కట్టుబట్టల మీదనే, మళ్ళా వేరే జతగోళ్ళు లేవు, సంచిలో పెట్టుకొని సంకలో పెట్టుకొని పోవటానికి. కట్టుబట్టల మీద వెళ్ళి లైన్లో నిలబడ్డా. ఏం పేరు నీ పేరు? నా పేరు వీరయ్య అండి అన్న. వీరయ్య అదా? మరి మా తాతయ్య పేరు పెట్టారు నాకు, తాత ఆస్తి పేరు మిగిలింది నాకు. సరే ముంచి లేపారు. నేను మీకు చెప్పినంత వివరంగా కూడా నాకు చెప్పలే వాళ్ళు. దేవుడి దేవల బైబిల్ చదువుకున్నా నాకు అర్థమైంది. మీకు ఆ చాకిరి లేకుండా నేనే చెప్పా. ఇప్పుడు అర్థమైందా? ఇంత తేటగా చెప్పినా అర్థం కాకపోతే మీ కర్మ మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడు, చేయగలిగింది ఏం లేదు. లేదన్న అర్థమైందంటే మరి అదిగా మారు మనసు పొందండి. మారు మనసు పొందిన వాళ్ళు మళ్ళీ తప్పుడు త్రోవలోకి వెళ్ళకండి. మారు మనసు పొందిన వాళ్ళు అలా జాగ్రత్తగా దేవుల్లో నిలబడండి. ఎప్పుడు పిలుస్తాడో తెలియదు, ఎట్ట పిలుస్తాడో తెలియదు. పిలుపు వచ్చేసరికి హ్యాపీగా వెళ్ళిపోయేటట్టు రెడీగా ఉన్నాడు. ఎట్లా ఉన్నాడే? రెడీగా ఉన్నాడు.
ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు పవిత్రతను కాపాడుకోండి, పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోండి. లోకస్తులతో ఉంటున్నారు, వాళ్ళ ఛాయలు మీ మీద పడనీయకండి, ప్రత్యేకంగా జీవించండి. ఎందుకంటే మీరు దేవుని సంబంధులు. ఏమండి, ఇటుపక్క దొంగోళ్ళే ఇటుపక్క దొంగోళ్ళే, వాళ్ళ మధ్యలో కాపురం ఉండడానికి ఇష్టమేనా మీరు? మరి మన ఇంటికి ఇటుపక్క దొంగోళ్ళే ఇటుపక్క దొంగోళ్ళే, వాళ్ళ మధ్యలో బతకడం మీకు ఇష్టమా? ఇష్టమైతే చేతులు ఎత్తండి. దొంగోళ్ళ మధ్యలోనా? ఏ సామాను ఉండదు వాళ్ళ మధ్యలో. సరే వదిలేండి. ఇటుపక్క హంతకులే వాళ్ళ మధ్యలో బతుకుతావా? సరే వదిలేసేయండి. ఇటుపక్క మూర్ఖులే వాడికి తెలియదు, మనం చెప్పిన వాడినడం. ఇట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ పక్కన బతుకుతావా? పోనీ వాళ్ళని మీ ఇంట్లో రాణిస్తావా? వాళ్ళతో కలిసి మీ ఇంట్లో బతుకుతానికి ఇష్టపడతావా? హత్యలు చేసేవాడిని ఇంటి ఆడబెట్టుకుంటామండి, వాడు వేసామని ఏం చేస్తాడు ఎవడికి తెలుసు? స్తోత్రం. అరే, భూమి మీదే వాళ్ళతో కలిసి బతకడానికి మనకి ఇష్టం ఉండదు. కానీ నరకంలోకి వెళ్తే మన చుట్టాలంతా వాళ్లే. ఎవరు? ఈ క్రూరులే, ఈ మూర్ఖులే, సత్యాన్ని తిరస్కరించిన వాళ్లే. భూమి మీదే వాళ్ళ పొరుగు ఇష్టపడం, అట్లాంటిది సచ్చిన తర్వాత ఇష్టమా? కాబట్టి అదొక భయంకర యాతనా స్థలం. అంటే అక్కడేదో చేస్తారని కాదు, వాళ్ళందరూ వెళ్ళేటువంటి స్థలానికి నువ్వు వెళ్ళకుండాన్నట్లు నేడే మారు మనసు పొంది రక్షణ పొందా. చూడు, ఈ కాస్త వేడికి చూడు నీ మొహం ఎలా మాడిపోతుందో. ఇదే అగ్నిలోకి వెళ్తే ఎలా ఉంటుందో ఊహించుకో. జాగ్రత్త పడు, మోకాళ్ళ మీద నిలబడా. యేసు ప్రభు ఏమిస్తాడయ్యా? యేసు ప్రభు నీ ఆత్మను రక్షిస్తాడు, పునరుత్థాన బలం ఇస్తాడు. మోకాళ్ళ మీద ఉండగలిగే వాళ్ళు మోకాళ్ళ మీద ఉండండి ప్లీజ్, ఒక్క నిమిషం. ప్రభు దగ్గరికి వెళ్ళినటువంటి పరిశుద్ధుల ఆత్మలను దేవుడు నిత్యత్వంలో పిలిచాడు. వాళ్ళ కోసం చిన్న ప్రార్థన చేయండి. శ్రీలంకలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళ ఆత్మల కోసం ప్రార్థన చేయండి. ప్రభువా, వాళ్ళని నువ్వు విశ్రాంతిలోకి తీసుకున్నావు. నీ పునరుత్థానం వేళ వాళ్ళని మహిమలోకి పిలుచుకున్నావు. మాకు తెలుసు నాయన, తప్పక వాళ్ళు మళ్ళా లెగుస్తారని. వాళ్ళ దేహాలను తప్పక నువ్వు పునరుద్ధానం చెందిస్తావని తెలుసు మాకు. స్తోత్రం. ఇక్కడున్న మా సహోదరులను కూడా రక్షించు తండ్రి అంటూ ప్రార్థన చేయండి. ఈరోజు సత్యం స్పష్టంగా అర్థమై నిత్య జీవాన్ని చేరాలి, నిత్య నరకాగ్ని తప్పించుకోవాలి అని ఆరాటం మీలో ఎవరికైనా ఉంటే మారు మనసు పొంది చెడిపోయిన జీవిత విధానాన్ని మార్చుకొని బాప్తిస్మం పొంది దేవుని బిడ్డలుగా బ్రతకాలని ఆశ కలిగితే నీ బాప్తిస్మం కోసం ప్రార్థన చేయడానికి నేను సిద్ధం. అలా బాప్తిస్మ తీర్మానం వచ్చిన వాళ్ళు మీ కుడి చేతిని ఎత్తి చూపించండి. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. అన్నా, నేను ఇంకా పాపపు జీవితంలో ఉండాలనుకోవట్లేదు, నేను రక్షణ పొంది దేవుని బిడ్డను కావాలని కోరుకుంటున్నాను, నా బాప్తిస్మపు అనుభవం కోసం ప్రార్థన చేయండి అంటే మీ కుడి చేతిని ఎత్తి ఆ కుడి చేతిని ఎత్తుతున్నారు అనేకులు. లేచి నిలబడండి. మీరు చేతులు ఎత్తిన వాళ్ళు అలానే లేచి నిలబడండి, మీకోసం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమాస్వరూపిక దేవా, నీకు స్తోత్రములు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు అమ్మేసుకున్నాడు యేశావు. అల్పకాల పాప భోగాన్ని ప్రేమించి నువ్వెంత స్పష్టంగా చెబుతున్నా పట్టించుకోకుండా మూర్ఖించి నశించిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. అయితే ఇక్కడ నిలిచిన ఈ బిడ్డలు అలా చేయలేదు. నేడు అను సమయం ఉండగానే జీవితాన్ని మార్చుకొని మారు మనసు పొంది రక్షణ బాప్తిస్మం పొంది నీ నీతి రాజ్యానికి వారసులు కావాలనే మంచి తీర్మానం తీసుకున్నారు. లేచి నిలిచినటువంటి ఈ వ్యక్తులందరినీ కూడా నీ సన్నిధిలో దీవించు. వారి ఆత్మలను రక్షణలోనికి నడిపించు. నిత్య నరకాగ్ని నుంచి వీరిని కాపాడు. ఈ కొంచెము ఎండ వేడికే తట్టుకోలేకపోతున్నామే, రేపు యుగ యుగాలు ఆ ఘోరమైన నరకం అమ్మ బాబోయ్ ఊహించలేం. మా శత్రువులు కూడా వద్దయ్యా ఆ పరిస్థితి.
మా శత్రువు కూడా వెళ్ళకూడదు అక్కడికి. దేవా, బిడ్డలందరినీ రక్షించు, నిత్య జీవానికి వారసులుగా చెయ్యి, నీ నీతి రాజ్యములో వారికి స్థానమివ్వు. మేఘారూఢుడవై త్వరలో నీవు రాబోతున్నావు. నీ రాకడలో మేమందరము కూడా ఎత్తబడే విధంగా మమ్మల్ని సిద్ధపరచమని స్తుతి మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ యేసు గొప్ప నామంలో ఈ బిడ్డల్ని నీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సగం రక్షణ పొందినట్టే. మీకు నిజంగా రక్షణ పొందాలనే తీర్మానం వస్తే 24వ తారీఖు బుధవారం ఉదయం 8 గంటలకి ఉంటే ఓ జత బట్టలు తెచ్చుకో, లేకపోతే ఆంతుని రా. ఎందుకంటే నేను స్పేర్ బట్టలు కూడా తీసుకెళ్ళాల. ఆంతుని పోయి పొందా. దేవుడి దయ వల్ల అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన మార్గంలో ప్రయాణం చేస్తున్నా. కాబట్టి రక్షణ పొందాలా, దేవుని రాజ్యానికి చేరాలా అంటే ఇదే సువర్ణ అవకాశం. ఎప్పుడు కొంతమంది ఈరోజు ఇస్తానేమో అనుకుంటున్నారు. ఈరోజు ఇవ్వడం బుధవారం. ఓకే, బుధవారం ఇస్తా, ఖచ్చితంగా కలవండి, సరేనా? రైట్. మరి కూర్చుంటారా లెగుతారా? లేవండి, అందరూ పైకి లేచి అనమాట. అందరం సంతోషంగా పైకి లెగుద్దాం. కూటం అయిపోయిన ఆనందంలో అందరం గట్టిగా స్తోత్రం చెబుతాం. పాపం ఈ మగవాళ్ళే దొరుకుతారు. ఎప్పుడు దొరికిన వీళ్ళు ఎక్కట్లా అసలు. పిల్లరా, పాప వాళ్ళని లేపండి అమ్మా. వాళ్ళ ఆరాధనలో కూడా లేవట్లా పాపం. ఎప్పుడు చూసినా కూర్చొని ఉంటారు. మరి ముసలోళ్ళ నయం వాళ్ళకన్నా. లేపండి, వాళ్ళని లేపండి. ఏమండి ఏమండి కొద్దిగా నాకు వెళ్ళి చూడండి. మారు మనసు అంటే ఏందండి? మారు మనసు అంటే ఏందండి? ఏమండి, యేసయ్య మన దగ్గర నుంచి ఏం అడుగుతున్నాడండి? అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, నీ మధ్య చేయబడిన సూచక క్రియలు మహత్ కార్యాలు తూరు సీదోనుల మధ్య చేసి ఉంటే వారిప్పటికే బూడిద పోసుకొని మారు మనసు పొంది ఉందురు అన్నాడు. యేసు ప్రభు అద్భుతాలు చేసింది మారు మనసు మనం పొందాలని. మార్కు సువార్త 1:15 యేసు ప్రభు సువార్త చెప్పింది మారు మనసు పొంది దేవుని రాజ్యానికి సిద్ధపడమని. అమ్మా, నీ డబ్బులకో దండం, నీ వెండి బంగారాలకు నమస్కారం, నీ ఆస్తిపాస్తులకి, నీ దాన ధర్మాలకు ఒక నమస్కారం. అవి కాదు యేసయ్య అడిగింది. అవన్నీ చెయ్యి, మంచిదే. అవి ఎగ్గొట్టమని చెప్పట్లా, చెయ్యి. అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా యేసయ్య నీలో చూసేది మారిన జీవితం. కొడో అనుమానం ఎందుకు? ఏంటి, ఏం చూస్తున్నాడు? మారిన జీవితం. ఉల్లి చెట్టుకి ఉల్లి పువ్వే, మల్లె చెట్టుకి ఎప్పుడన్నా ఉల్లి పువ్వు పూసిందా? లేకపోతే ఉల్లి చెట్టుకు మల్లె పువ్వు పూసిందా? సాధ్యం కాదు. నువ్వు మారు మనసు పొంది దేవుని సంబంధివై దేవుని సంబంధమైన ఫలాలు, పరిశుద్ధాత్మ ఫలాలు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది రక్షణ పొందిన వాళ్ళతో చెప్తున్నాను నేను. మళ్ళా వెనక్కి జారి లోకానుసారంగా జీవించి క్షణికానందాల కోసం రక్షణ నష్టపుచ్చుకోవద్దు, పాపానికి తావివ్వద్దు. పోయిన వారం చెప్పా, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటూ అనేకుల్ని రక్షించండి. రేపు యేసయ్య దగ్గరికి పోయినప్పుడు ఒట్టి చేతులతో ఉండకూడదు. ఏం చేశావు నా కోసం అంటే, ప్రభువా ఇదిగో ఎంతమంది జీవితాలను నేను రక్షించానయ్యా అని చెప్పడానికి నీకంటూ ఒక సాక్ష్యం ఉండాలి. ఏం చేశావు అంటే, ఇంతమందిని నరకాగ్నికి వెళ్లకుండా కాపాడుకున్నా ప్రభువా.
అని చెప్పడానికి ఒక సాక్ష్యం నీకుంటున్నట్లుగా జాగ్రత్తగా అనేక మంది జీవితాలను వెలిగించడానికి సిద్ధపడు. ఓకే, మారు మనసు పొందిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. మారు మనసు పొందారా మీరు? రైట్. ఇంకా మళ్ళీ పాత జీవితంలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటున్నారు కదా? జాగ్రత్త. రైట్. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. రైట్. రెండు మాటలో సింపుల్ ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు నాయనా. ఈరోజు మీ దాసుని వినియోగించుకొని మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. రక్షణ పొందకుండా ఉన్నవారు త్వరపడి రక్షణ పొందడానికి సహాయం దయచేయండి. రక్షణ పొందిన వారు నా ప్రభువా నిశ్చితానుసారంగా బ్రతుకుతూ పరిశుద్ధంగా జీవిస్తూ అనేక మందిని నీ కొరకు సంపాదించేటువంటి కృప దయచేయండి. ఈ బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్ల చేయమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? అయిపోయిందనే. రైట్. క్రీస్తు కోసం మనం ఏమైపోవటానికైనా సిద్ధమేనా? రైట్. అట్లా ఉండండి. అయితే అంత తేలిక రాదులే, మనకి వస్తే అదృష్టం, హతసాక్షి మనం. కాబట్టి ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళగానే టీవీలో టాంటడా అంటాం. శ్రీలంకలో బాంబు పేలుళ్ళు, 5 చర్చిల్లో వరుస పేలుళ్ళు, ఉగ్రదాడి, టాంటడా అంటాం. అంటే అమ్మో అని దడుచుకొని గుండె దడ పెంచుకోవాకు. దేవునికి స్తోత్రం అనుకో. హల్లెలూయా. నా సహోదరులు నాకంటే ముందుగా ప్రభు దగ్గరికి వెళ్ళారు, త్వరలో నేను కూడా వెళతా. ఓకే, ఏమనాలి మనం? బ్రతుకుట క్రీస్తే. ఏంది? బ్రతుకుట క్రీస్తే సావైన మేలే, బ్రతుకుట సావైన మేలే, క్రీస్తుకు హత సాక్షిగా, క్రీస్తుకు హత సాక్షిగా పౌలు వలె సాగెదా, నే సాగెద యేసునితో, యేసుతో గడిపెదా, యేసుతో గడిపెదా, యేసుతో నడిచెదా, పరమున చేరగనే వెళ్ళెదా, పరమున చేరగనే వెళ్ళెదా, ఆనోకు వలె సాగెదా, సాగెదా దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్న మీ అందరికీ చెప్తున్నా, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో. ఏం లేదు, ఆమె ప్రార్థన చేసుకుంటుంది. ఏంది అడుగుతున్నారు? ఏడ్చి ప్రార్థన చేసుకుంటాను అంతే. చూస్తారా? అటు వచ్చి చూడండి. మరి నేను చెప్పేది ఏనండి మర్యాదగా. రకరకాల పరిస్థితుల్లో మీ అందరూ ఉండొచ్చు. రోగాలలో ఉండొచ్చు, సమస్యలలో ఉండొచ్చు, అప్పుల్లో ఉండొచ్చు, మీ పిల్లల పరిస్థితులు బాగా లేకుండొచ్చు. ఏ విధమైన కలతలతో మీరు ఉన్నారో అది మీకు ఆయనకే తెలుసు. అవునా? అయితే ఒక మాట, మీకందరికీ కలిగిన శ్రమలన్నిటికీ కారణాలు ఏవైనా అయి ఉండొచ్చు. ఒకటైతే ముఖ్య కారణంగా చెప్తాను, ఏంటంటే అవన్నీ కూడా నీ మేలుకే వచ్చినాయి, నీ మంచికే వచ్చినాయి. కొన్నిసార్లు మనకేర్పడే కఠినమైన శ్రమలు మనల్ని మారు మనసులోకి నడిపించడానికి వస్తాయి. కాబట్టి మనం మొదట ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, యేసయ్య ముందు నిలబడి, అయ్యా ఈ జబ్బు తగ్గించయ్యా, ఈ బాధ తీసేయ్యా, ఈ కాదు. ఫస్ట్ అడగాల్సింది ఏంటంటే, యేసయ్యా నాలో ఏ పాపమునుందో, ఏ అవిధేయత ఉందో, అది నా దోషమో నా పితరుల దోషమో నేనైతే ఒప్పుకుంటున్నానయ్యా, నేను పాపిని ప్రభువా. అయితే ఇక చెయ్యను, మారు మనసు పొందాను, దయచేసి నన్ను స్వస్థపరచు, దయచేసి నా పరిస్థితులు బాగొచ్చాయి, దయచేసి మా జీవితాన్ని వెలిగించు, దయచేసి మా పరిస్థితులు చక్కదిద్దు. ముందేం చేయాలి? నువ్వు ఏమి అపరాధివో ఒప్పుకొని
మారు మనసు పొంది నువ్వు దేవుణ్ణి అడుగు. నీ మారు మనసు నిజమైతే తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది? ఏం నిజం? నీ మారు మనసు ముఖ్యం. కాబట్టి అలా ఒప్పుకొని ప్రార్థన చేయాలి. కొంతమంది ఈ పట్టించుకోరు. దేవుడు నా నుంచి మార్పు ఆశిస్తున్నాడు, నేను పాపాన్ని విడిచిపెట్టాలనేది పట్టించుకోరు. పొట్టేళ్ళు కానీ తలకాయలు ఉంచుకొని పొడవటానికి వచ్చినట్టు కూటమైపోగానే నన్ను తొక్కటానికి వస్తున్నారు. అర్థమైందా? మీరు నన్ను ఎంత దొరికినా వచ్చింది. నేను చెప్పినట్టుగా కానీ మీరు తీర్మానం చేసుకోకపోతే, మారు మనసు పొందకపోతే, మీ జీవితాలు చక్కదీసుకోకపోతే, మీలో ఉన్న చెడుతనం మానుకోకపోతే, మీరు ఎంత పొడుచుకుంటూ వచ్చి తొక్కుంటూ వచ్చినా బుస్సే. కాబట్టి మీలో ఆ తీర్మానం కరెక్ట్గా వస్తే అప్పుడు నా ప్రార్థన మీకు ఫలించిద్ది. ఓకేనా? ఓకే. పరలోక ప్రార్థన చేయి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. నేడు మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధములను క్షమించము. మన శోధనలోనికి తెగ దృష్టి నుంచి కాపాడు, కీడు నుంచి రక్షించము. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవయ్యున్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడై మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనకు తోడై ఉండి నడిపించును గాక. బలహీనతలతో ఉన్నవాళ్ళు మీ తలపైన చేయి ఉంచుకోండి. నూనె తెచ్చిన వాళ్ళు ఆ నూనె ఒక చేత ఎత్తి పట్టుకోండి. ప్రార్థన చేస్తా. విశ్వాసం ఉంచు. స్వస్థత కొరకు ప్రార్థన చేస్తా. నేనేమి స్వస్థపరిచేదానికి దేవుణ్ణి కాదు, మీ పక్షంగా ప్రార్థన చేస్తా. కనికరం చూపాల్సింది ఆయన, బాగు చేయాల్సింది ఎవరు? ఆయన. నువ్వు కరెక్ట్గా దేవుని ముందు నీ హృదయం సరైనదిగా ఉంటే తప్పకుండా ఇప్పుడే ఆయన ప్రభావం నేను తాకిద్ది. కాబట్టి తలలు వంచి, తల మీద చేతులుంచి, ఎవరెవరైతే మానసికంగా శారీరకంగా నలిగిపోతూ ఉన్నారో, ఎవరు క్షోభతో ఉన్నారో వారందరూ కూడా మీ తలల మీద చేతులు ఉంచుకొని మరి ప్రార్థనలో నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ఇదిగో నా ఎదుట నీవు నిలిపిన బిడ్డలు, వారు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో నువ్వు ఎరిగి ఉన్న దేవుడవు. కొంతమంది శరీర బలహీనతలతో, రోగాలతో అల్లల్లాడిపోతుంటే, మరి కొంతమంది ప్రతికూల పరిస్థితులు, కుటుంబంలో అసమాధానాలు, మనస్పర్ధలతో గాయాలు పొందుతున్నారు. మరి కొంతమంది ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నారు, అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారు. మరి కొంతమంది పిల్లలు మాట వినక చెడిపోయిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతే ఆ పిల్లల్ని బట్టి ఆక్రోశిస్తున్నారు. మరి కొంతమంది భర్తలు త్రాగుబోతులై క్షోభను అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. పిల్లలు త్రాగుబోతులై క్షోభను అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది నాయన కుటుంబంలో సరైనటువంటి పరిస్థితులు లేక సొంత వారు జైళ్ళ పాలై చాలా క్షోభను అనుభవిస్తున్నారు. మరి కొంతమంది చెప్పుకోలేని జబ్బులతో నలిగిపోతున్నారు. నా ప్రభువా, నా ఎదుట ఉన్న ఈ బిడ్డలందరి కోసం ప్రార్థన చేస్తున్నా. పసిబిడ్డ తల్లికి తండ్రికి తన సమస్య చూయించుకున్నట్లు ఇదిగో వారు తమ పరిస్థితిని తల మీద చెయ్యి ద్వారా చూపిస్తున్నారు. దేవా, వారు ఎంత నలిగిపోతున్నారో ఎరిగిన దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు, కరుణామయుడివి. ఇదిగో వారు ఒప్పుకున్నారు, దేవా నేను మంచి వ్యక్తిని కాదు అని, దేవా నా జీవితం నేను మార్చుకోవడానికి ఇష్టపడుతున్నానని అదిగో బిడ్డలు ఒక తీర్మానం చేసుకున్నారు. దయచేసి వారిని క్షమించు, క్షమించు. నీ సిలువ రక్తముతో వారి ప్రతి పాపమును, అపరాధమును కడుగు. వారు ఎదుర్కొంటున్న బలహీనతలు ఏవైనా కావచ్చు, అవి శరీర సంబంధమైనవి, మానసిక పరమైనవి, కుటుంబ సంబంధమైనవి, ఆర్థిక సంబంధమైనవి, అవి మరి ఏవైనా కావచ్చు. యేసుక్రీస్తు నామములో వీరికి విడుదల కలుగునుగాక. కుష్ఠరోగులు మార్గమున పోవచ్చు ఉన్నప్పుడు శుద్ధులైనట్టు ఇదిగో వీరు వెళ్ళుచూ ఉండగా ఒక అద్భుతమైన సమాధానం వారికి వచ్చునుగాక. ఒక అద్భుతమైన స్వస్థత వారి జీవితంలో జరుగునుగాక.
ఒక అద్భుతమైన నెమ్మది, ప్రశాంతత, సమాధానం, ఆదరణ, సమృద్ధి వారికి లభించుగాక. కనికరించమని. నీ బిడ్డల్ని ఒట్టి చేతులతో పంపుతావయ్యా, ఒట్టి చేతులతో పంపొద్దు. నీ ఆశీర్వాదాలు ఇచ్చి పంపించు. విశ్వాసంతో బిడ్డలు తెచ్చుకున్న నూనె నీ పవిత్ర రక్తముగా మార్చి దాన్ని వినియోగించి ప్రార్థించుకున్నట ద్వారా అనేక మంది రోగాలు తొలగిపోయినట్లు సహాయం చేయి. బిడ్డలు ఆ నూనె ఎవరికి రాసి ప్రార్థన చేస్తారో వారు కూడా స్వస్థత పొందాలి. కనికరించమని. బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించమని. ప్రయాణాల్లో తిరిగి వెళుచూ ఉండగా మార్గమందు తోడై ఉండి క్షేమంగా గృహాలుగా చేర్చమని యేసుక్రీస్తు గొప్ప నామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా చెప్తాం, గట్టిగా చెప్తాం. హల్లెలూయా.